శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. వే టు మోక్ష ఫౌండేషన్ ద్వారా హనుమ ఎందరో జీవితాలని ప్రభావితం చేస్తూ ఉన్నారు. వారు మన భారతదేశంలోనే కాకుండా దేశ విదేశాల్లో వారి యొక్క వర్క్షాప్స్ ద్వారా, రీట్రీట్ల ద్వారా ఎందరికో కొత్త జీవితాలను ప్రసాదిస్తూ ఉన్నారు. అక్కడికి వచ్చిన వారందరూ కూడా బాగా విద్యావంతులు, ఎంతో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. మంచి పొజిషన్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రీట్రీట్లకు వస్తూ ఉన్నారు. వాళ్ళందరి యొక్క జీవితాల్లో వారికే తెలియనటువంటి ఎన్నో భయాందోళనలు, ఎన్నో రకరకాల అంటే పైకి చెప్పుకోలేనటువంటి బాధలు వారి లోపల ఉన్నాయి. వాటన్నిటిని కూడా అమ్మ ఆ హనుమంతుని శక్తిని తీసుకుని హనుమ లైట్ ద్వారా వారందరికీ కూడా కొత్త జీవితాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. మరి వారు ఇప్పుడు ఈ నెలలో ఏప్రిల్ 27వ తారీఖు ఆదివారం రోజున ఒక గొప్ప సత్సంగాన్ని, ఒక రీట్రీట్ని మన హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. మరి దాని యొక్క విశేషాలు, ఇందులో ఎవరు పాల్గొనాలి, ఇంతవరకు అమ్మ చేసినటువంటి రీట్రీట్లో పొందినటువంటి అనుభవాలు, ఇవన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం సత్యం గారు, థ్యాంక్ యూ. మీ శ్రీ సన్నిధి ఛానల్ ద్వారా మనము హనుమంతుని భక్తులను రీచ్ అవ్వగలుగుతున్నాము. దానికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. 27వ తారీఖున చేయబోయే రిట్రీట్కి ఏంటి స్పెషల్, ఏంటి, ఏం చేయబోతున్నారు? మీరు ఎప్పుడు ఆగస్టులో ఎప్పుడు వస్తారన్న వాళ్ళు మీరు ఇప్పుడు సడన్గా ఈ ఏప్రిల్లో రావడానికి కారణం ఏంటమ్మా? ఈ 27th రోజు హరే రామ హరే కృష్ణ జప, ఇది మంత్రం చదువుతూ చేస్తారు చూడండి. అంటే మనకి ఎక్కువగా ఈ రోడ్డు మీద తిరుగుతూ గట్టిగా మంచి హరే రామ హరే కృష్ణ అంటూ చేస్తారు. ఇది ఒక ఉంది కదా, వేటు మోక్ష ఉన్నట్టుగా. అయితే వాళ్ళు లాస్ట్ టైం మన జనవరి రిట్రీట్ అటెండ్ చేశారు. మొత్తం 3 days అటెండ్ చేసి మన మెడిటేషన్ లో ఈ హరే రామ హరే కృష్ణ మంత్రాన్ని చదువుతూ, అలాగే శంఖాన్ని ఊదుతూ, నాకు మన మెడిటేషన్ లో శంఖం ఊదాలి, అలాగే ఈ బోల్ మ్యూజిక్ ఉంటది కదా, అవి చెయ్యాలి అనేది ఉండింది. అయితే వాళ్ళు వచ్చి మేము శంఖం ఊదొచ్చా మీ మెడిటేషన్ లో అని, ఇంకోరు వచ్చి బోల్స్ చేస్తామని, ఇలా మనకి ఆటోమేటిక్ గా వాళ్ళే వచ్చారు. మనకు అది కావాలి అని అనిపించింది, అంతే థాట్. సో వారు వచ్చి అద్భుతంగా హరే రామ హరే కృష్ణ చదివి, అలాగే చెప్పే ప్రతి క్లాస్ కూడా వాళ్ళు వింటూ, అసలు మాకు ఇన్ని రోజుల్లో లైఫ్ లో మాకు ఏమేమి క్వశ్చన్స్ ఉండినాయో ఆధ్యాత్మికంగా, ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ దొరికినాయి మీ దగ్గర. అసలు మీది మీరు ఎప్పుడెప్పుడు చేసినా, లేకపోతే మేం చేసినా మీరు టీచింగ్స్ చెయ్యాలి అని అన్నారు అనమాట. మీరు మెడిటేషన్స్ చెయ్యాలి మా దాంట్లో అంటే, నేను తప్పకుండా, ఏదైనా ఏ ఆర్గనైజేషన్ అయితే ఏంటి, మనము 10 మందికి హెల్ప్ చేయడమే మన ముఖ్య ఉద్దేశం. సో అలాగే అన్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం సత్యయుగానికి వచ్చాం, 5D డైమెన్షన్కి వచ్చేసాం, 3D పోయింది. అయితే ఈ యుగంలో మనకు హనుమంతుడు చెప్పినట్టుగా చాలా మంది కోవిడ్ లో చనిపోయిన వాళ్ళు ఇక్కడే ఉండిపోయారు కదా. సో వాళ్ళని పంపించాలి అంటే, ఇప్పుడు మనకి యుగం చేంజ్ అయినప్పుడు పిడకలతో చేసిన యజ్ఞము పవిత్రమైనది, భూమిని శుద్ధి చేస్తుంది, అలాగే వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది, మనని శుద్ధి చేస్తుంది. మనలో ఎటువంటి నెగిటివ్ ఆరా ఉన్న, ఆలోచనలు ఉన్నా శుద్ధి చేసేది ఏకైక మార్గం మంత్రంతో పాటు పిడకల యజ్ఞం. ఇది మన దాంట్లో ఉంది. ఆవు పిడకలతో చేయాలి, ఆవు పిడకలతో చేసేది కౌడంగ్ అంటారు కదా. అయితే ఈ ఆవు పిడకలతో చేసే యజ్ఞాన్ని చేస్తున్నాము, మీరు వస్తారా అని ఎప్పుడు అడిగారు నన్ను. సరే నేను జూలైలో వస్తున్నాం, మళ్ళీ ఏప్రిల్లో అంటే ఎట్లా అవుతుంది, అవ్వదు కదా, మళ్ళీ ఇంట్లో కూడా అన్ని వదిలేసి తిరిగినట్టు అవుతుంది అని ఫస్ట్ నేను నో చెప్పేశాక మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు రోజు హనుమంతుని పిలుచుకొని మాట్లాడతా నేను. అప్పుడు అన్నాను హనుమంతునితో, నువ్వు నిజంగా అంటే ఇది నేను అక్కడ ఉండాలి అని కనుక నువ్వు అనుకుంటే, నువ్వు నన్ను తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టు. భౌతికంగా మటుకు నేను నో చెప్పాను, నువ్వు తీసుకెళ్ళి కూర్చోబెడితే నేను ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి పడుకున్నా. అయితే నాకు సిచ్యువేషన్ ఎలా వచ్చిందంటే, అక్కడికి వెళ్ళేటట్టు వచ్చింది సిచ్యువేషన్, వేరేది కూడా ఉండింది ఫ్యామిలీది. అప్పుడు నాకు ఓహో ఇది కూడా వారు ఇదే టైం అన్నారు కదా అని కాల్ చేస్తే అదే టైం. సో అయితే వస్తాను అని చెప్పేసి బుక్ చేసుకున్నా. నేను వస్తాను అని చెప్పాక 2 days కి మనం ఏ హాల్ అయితే బుక్ చేసామో వాళ్ళు వీలవ్వదని చెప్పారు. ఇదంతా 4 days క్రితం.
అరే అసలు 10 days కూడా లేదు ఇది అని వారు పాపం హరే రామకృష్ణ దాస్ గారు కాల్ చేశారు. మరి ఇలా అంటున్నారు ఏం చేద్దాం మేడం అంటే నేను అన్నాను ఇది తప్పకుండా జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందో కూడా మనకి ఇప్పుడు ఈ రోజు తెలీదు గానీ, ఇది హనుమంతుడు ఎక్కడో ప్లాన్ చేశాడు. ఎందుకంటే, నేను వస్తున్నాను అంటేనే అది కంపల్సరీ జరుగుతుంది అని అర్థం. అందుకని మనం ఆయన మీదే వదిలేద్దాము. మనకు దారి చూపిస్తాడు అన్నా. అయితే ఇంకో ప్లేస్‌కెళ్ళి చూసారు పాపం ఆయన అసలు వదలలేదు. 27th కంటే 27th పోస్ట్‌పోన్ చేయను అన్నారు. నేను కూడా ఆల్రెడీ వస్తున్నా కాబట్టి మనం ఎక్కడైనా చేద్దాము. ఒక 10 days అయినా ఎక్కడైనా చేద్దాం గానీ, దీన్ని పోస్ట్‌పోన్ వద్దు అన్నా. అన్నాక మనకి ఎందుకో వారే థాట్‌ల జియో ట్రస్ట్‌లో అడుగుదాం మనము అన్నారు. నాకు జియో ట్రస్ట్ బయట ఇలా అంటే ఈవెంట్స్‌కి ఇప్పుడు హరే రామకృష్ణ అయినా, వేటు మోక్ష అని ఇలా ఈవెంట్స్‌కి ఇస్తారని తెలీదు నాకు. సో, నేను వెంటనే అవునా! వారు ఇస్తారా? అయితే ఏముంది మనకి స్వామీజీని అడగడం. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కూడా స్వామీజీ ఫాలోవర్‌ని. వారి దగ్గర శరణాగతి ఈవెన్ అందరికీ సేవ చేయడం మా అమ్మ 20 ఏండ్లు జెట్‌లో సేవ చేసింది. సో, సేవ అలాగే శరణాగతి మనకి అంటే మోక్షానికి కావాల్సిన సాధనాలన్నీ నేను చిన్నప్పటి నుంచి ఆయన దగ్గర నేర్చుకున్నదాన్ని. సో, వారి దగ్గరికి వీరెళ్లి విజయవాడలో ఉంటే ఎళ్లి అడిగితే స్వామివారు తప్పకుండానమ్మా మీరు చేసుకోండి. ఎట్లా అయితే మీకు ఎన్ని యజ్ఞకుండాలు అక్కడ 9 ఉన్నాయంట ఆల్రెడీ. మీకెన్ని కావాలంటే అన్ని మన వాళ్ళు సదుపాయం చేస్తారు. మీకు వాలంటీర్స్ ఉన్నారు. అన్నీ ఉన్నాయి. మనకక్కడే ఫుడ్ చేసి పెడతారు మీకు హ్యాపీగా. సో, మీకు మార్నింగ్ మీకు ప్రసాదము పెడతారు. అట్లా మీకు ఈ ఈ దీంట్లో మీరు హ్యాపీగా చేసుకోండి అని వారు చెప్పారనమాట. అయితే ఈ యజ్ఞానికి మేజర్‌గా మనము పిడకలతో యజ్ఞం కాకుండా మనము గీత. గీతలో ఎంతో చెప్పాడు భగవద్గీతలో కృష్ణుడు. కానీ మనకెంత అర్థమవుతది? ఒక 1% కూడా మనకు దాంట్లోంచి సారాంశం అర్థం ఇప్పటికీ అవ్వలేదు. మనం ఎప్పుడైతే మనము ఆధ్యాత్మికంగా పెరుగుతూ ఉంటామో, ప్రతిసారి గీత చదివినప్పుడల్లా మనకి వేరేలాగా అర్థమవుతూ అంటే ఇంకెక్కువగా అర్థమవుతూ ఉంటుందనమాట. సో, పర్సెప్షన్ అన్నది మనం ఎంత జ్ఞానములో ఉన్నామో అంత మటికే అర్థమవుతుంది. అందుకని ఎప్పుడైతే ఈ గీత యొక్క అంటే ఈ గీతని ప్రపంచమంతా వ్యాప్తి చెయ్యాలి. ఇందులో ఉన్న సారాంశాన్ని అర్థం చేసుకుంటే మన జీవితాన్ని మోక్షప్రదాయం చేసుకోవచ్చు అన్నది కాన్సెప్ట్. ఎవరిది? దాసు గారిది. ఆ కాన్సెప్ట్ ద్వారానే నా దగ్గరకొచ్చారు. నాకది చాలా నచ్చింది. ఎందుకంటే గీతలో మొత్తం ఉంది. అందులో మనం వేరే ఏమి ఎక్స్‌ట్రా యాడ్ చేసేదేమీ లేదు. అయితే మనం ఏం చేస్తున్నామంటే ఒక పక్క యజ్ఞం చేస్తూ మనలో ఉన్న అన్నీ కూడా నెగెటివ్స్ అన్నీ రిలీజ్ చేయించుకుంటూ, అట్లాగే భూమిని శుద్ధి చేస్తూ, మనము గీత పారాయణం చేస్తూ, హరే రామ హరే కృష్ణ మంత్ర జపంతో, గీతలో ఉన్న సారాంశాన్ని అంటే దాంట్లో ఉన్న నిగూఢ మీనింగ్‌ని మనము కొన్ని శ్లోకాలే ఒక 7, 15 అట్లాంటి మెయిన్ శ్లోకాస్. ఇప్పుడు దాంట్లో మోక్షం అంటే ఏంటి చెప్పాడు కృష్ణుడు. అట్లాగే ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటో చెప్పాడు. అట్లాగే భోగ జీవితంతో ఈ మనిషి జీవితంలో ఎలా జీవించాలో ఈ 3 విధాలు చెప్పాడు. ఈ 3 విధాలు గనుక నేర్చుకుంటే మనకు మొత్తం సారాంశం వచ్చేస్తది అందులోంచి. సో, ఈ మూడిటిని కూడా ముందుకు తీసుకెళ్ళాలి. చాలామంది ఇప్పుడు మహా అవతార్ బాబా నేను చేస్తున్నా, ఆయన చెప్పిన క్రియాయోగా చేస్తున్నా అంటూ హడావిడి చేస్తారు. కానీ చాలా మందికి క్రియాయోగా అంటే ఏంటి? అసలు మహా అవతార్ బాబా ఎవరు? మన సాయిబాబా ఎవరు? ఎంతమందికి తెలుసు? వాళ్ళ టెంపుల్ కట్టి ఉంది. రాముడు, కృష్ణుడు సైడ్‌కుంటారు. మెయిన్ వాళ్ళుంటారు. ఎందుకు వాళ్ళు మెయిన్ టెంపుల్‌లో కూర్చొనున్నారు? రాముడిని పక్కన ఎందుకున్నారు? సైడ్స్‌కుంటారు వాళ్ళు. ఎందుకున్నారు? ఇదంతా మీనింగ్ ఎవరికైనా తెలుసా? సో, ఎవరైనా ఆలోచించారా? ఇవన్నీ నిగూఢమైన రహస్యాలు. సో, ఇవన్నీ కూడా గీతలో ఉన్నాయి. గీత ఎన్నో సార్లు చదివాము మాకు మీనింగ్ తెలుసంటారు. మళ్ళీ నేను ఈ క్వెషన్ అడిగినప్పుడు వాళ్ళు అవునా? ఎప్పుడు? ఏ అధ్యాయంలో ఉంది? ఏంటి? నేను దాన్ని శ్లోకం చదివాను. అర్థము తెలుసంటారు. మరి డీప్ అర్థము ఏంటి అంటే వాళ్ళకి తెలియదు. అలా అందరికీ తెలియదని నేను అనట్లేదు. కానీ గీతను చదివామో మీనింగ్ తెలుసు అన్న మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి కూడా దీంట్లో నిగూఢ రహస్యం తెలియదు. సో, అందుకని మనము మెయిన్ పాయింట్స్ అంటే మన జీవితాన్ని భోగ జీవితం చేయడానికి ఏం చెప్పాడు కృష్ణుడు? ఏం చేయాలనో? అట్లాగే మోక్షం రావడానికి 3 సూత్రాలు చెప్తాడు. ఆ సూత్రాలేంటి?
ఉమ్, అలాగే ఆత్మ సాక్షాత్కారం అన్న వ్యక్తులు ఎవరు, వాళ్ళు ఎందుకు భూమి మీద ఉన్నారు, వాళ్ళకి ఎందుకు ఆత్మ సాక్షాత్కారం వచ్చింది, వాళ్ళలో ఎందుకు పవర్ ఉంది, వాళ్ళ భగవంతుడు అంత శక్తి ఎందుకు ఉంది, ఇవన్నీ కూడా మనము అక్కడ చెప్పగలుగుతాం. అలాగే మనకి స్వామీజీ కూడా అదే రోజు వస్తున్నారు పొద్దున విజయవాడ నుంచి. సో స్వామీజీ కూడా ఇందులో మనకి ఈ నేర్పియడంలో వారు కూడా పాల్గొంటున్నారు. యజ్ఞము, గీతా పారాయణ కాకుండా ఇంకేమైనా జరుగుతున్నాయమ్మా? అయితే మనము ఎప్పుడు చేసే ఈ యాస్ట్రల్ హీలింగ్ ఉంది కదా, మనము బాడీని హీల్ చేసే ప్రక్రియ మన ప్రతి రిట్రీట్ లో చేస్తాం లంచ్ తర్వాత. ఇక్కడ కూడా మార్నింగ్ అంతా, మార్నింగ్ 9 AM నుంచి యజ్ఞము, ఈ గీత పారాయణం అవన్నీ ఉంటాయి. అయితే లంచ్ కి అంటే 1:30కి 1 o'clockకి అట్లా లంచ్ కి లేపుతాం కదా. లంచ్ అయ్యాక 2 to 3 PM మనకి పిల్లలు ఈ గీత శ్లోకాలు చదవడము, అది లేకపోతే పిల్లలు కనుక ముందే చదివేస్తే, స్వామీజీ ముందే వస్తే ముందే చదివేస్తే 2 PM నుంచి మనకి హీలింగ్ ఉంటుంది. ఒకవేళ స్వామీజీ లేట్ రావడం అయితే 3 PM నుంచి ఉంటుంది. అందుకని నేను ఎవరైతే జస్ట్ హీలింగ్ కావాలి అంటే వాళ్ళు యజ్ఞంలో కూర్చోలేరు, వాట్ ఎవర్ ఇష్యూస్ తోటి, అట్లాంటి వాళ్ళని నేను 2 గంటలకి రమ్మన్నాను అనమాట. అది కూడా హెవీగా తినకూడదు, మధ్యాహ్నము చాలా లైట్ గా తినాలి. ఎంత లైట్ గా తింటే అంత ఎక్కువగా వాళ్ళకి హీలింగ్ జరుగుతుంది. లైట్ గా తిని వాళ్ళందరూ కూడా మ్యాట్ అంటే ప్లాస్టిక్ కాకుండా ఈ దర్భా లాంటివి తెచ్చుకుంటే బెస్ట్. భూమికి అనుసంధానం అయి ఉంటాము, బాగా హీలింగ్ జరుగుతుంది. బట్ అట్లాంటివి లేవు, నాకు మెత్తగా కావాలి, నేను యోగా మ్యాట్ మటుకే తెచ్చుకోగలుగుతా అంటే పర్వాలేదు, యోగా మ్యాట్ తో కూడా మనకి హీలింగ్ జరిగింది అందరికి. అయితే యోగా మ్యాట్ కప్పుకోవడానికి ఒకటి, ఎందుకంటే కప్పుకోవడానికి ఎందుకంటున్నాము అంటే ఎప్పుడైతే మనకి హీలింగ్ జరుగుతుందో మన బాడీ కోల్డ్ గా అవుతుంది అన్నమాట, ఒక ఫ్రీజ్ లాగా అయిపోతుంది, లేకపోతే ఎక్కువ హీట్ అవుతుంది. హీట్ అవుతే పక్కకు అనేయచ్చు, కోల్డ్ అయితే మటుకు ఆ బ్లాంకెట్ కప్పుకోవచ్చు. ఏమవుతుంది, కోల్డ్ బాగా బాడీ ఆ టెంపరేచర్కి వెళ్ళినప్పుడు మన దగ్గర బ్లాంకెట్ లేకపోతే మనము ఎక్స్టర్నల్ గా కోల్డ్ ఫీలింగ్ లోనే ఉండి హీలింగ్ సరిగ్గా అవ్వనివ్వం అన్నమాట. అందుకని మనం ఒకటి మెత్త అంటే కొంతమందికి ఇది నెక్ ప్రాపర్ గా లేకపోతే వాళ్ళు కంఫర్ట్ ఉండలేరు. ఏదైనా ఇప్పుడు మోకాళ్ళ కింద నాకు మెత్త కావాలి, అన్ని తెచ్చుకోండి, నో ప్రాబ్లం. అది మధ్యాహ్నానికి అవసరం. అయితే మీరు పొద్దునకి అవన్నీ అవసరం లేదు, పొద్దునకి కార్లో ఉంచేసుకుని, మీకు కార్లు లేవు సరే అక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి, అక్కడ పెట్టేసుకోవచ్చు. తెచ్చుకొని అక్కడ పెట్టుకున్నాక మనం మధ్యాహ్నం మటుకు అద్భుతంగా హీలింగ్ జరుపుకుంటున్నాం. ఎవరికైతే డే అంతా కూర్చోలేరు, మాకు ఊరికి హీలింగ్ మటుకే వస్తాము, ఒక పక్క కొంచెం పారాలిసిస్ ఉంది ఆర్ క్యాన్సర్స్ ఉన్నాయి, మెడిసిన్స్ మీద ఉన్నాము, మేము కూర్చోలేము అన్న వాళ్ళందరూ కూడా మధ్యాహ్నం రావచ్చు. వచ్చినప్పుడు వాళ్ళకి ఈ విభూతి మనం ఏదైతే యజ్ఞం చేశామో, ఎందుకంటే కొంతమంది లోపల ఈ ఎర్త్ బౌండ్ స్పిరిట్స్ ఉంటున్నాయి, అది సబ్జెక్ట్ వేరు, కానీ అవి లోపల ఉండడం వల్ల వాళ్ళు ఎంతో సఫర్ అవుతున్నారు. ఈ యజ్ఞం ద్వారా అవన్నీ రిలీజ్ అయిపోతాయి, వాటిని వాళ్ళ లోకాలకు పంపించేసేయచ్చు ఈజీగా. అలాగే ఆ రుగ్మతలను కూడా మనం రిలీజ్ చేయొచ్చు. ఎలా రిలీజ్ చేయొచ్చు అంటే మనకి అది ఏమవుతుంది, ఎలా అవుతుంది అని సైంటిఫిక్ గా మాట్లాడినా, మనకున్న దీంతో మాట్లాడినా అది అతీతం కనబడుతుంది. దాంట్లో అసలు ఏమవుతుంది అన్నది నాకు కూడా తెలియట్లేదు. కానీ మనము ఆస్ట్రల్ మాస్టర్స్ అంటున్నాం, మరి వేరే లోకాల నుంచి వస్తుండ్రా, హనుమంతుడు వచ్చి చేస్తుండా, ఏ ఎనర్జీ అక్కడ చేస్తుందో తెలీదు. హనుమంతుడిని పిలుచుకుంటాం, సూర్య భగవాన్ని పిలుచుకుంటాం, అన్ని ఈ పంచభూతాలని పిలుచుకుంటాం. అలాగే పంచభూతాలతో కూడా మనం మమేకం అవుతాం. దీంట్లో ఎవరైతే వద్దాం అనుకుంటున్నారో, ఇంకా 5 days ఉంది కదా, ఈ 5 days కూడా నేను వాళ్ళకి ఇంట్లో ఏం చేయాలో చెప్పదలుచుకున్నా. ఎందుకంటే మొన్న అమెరికా రిట్రీట్ లో ఎన్నో అద్భుతాలు జరిగినాయి. అంటే అసలు 2-3 సర్జరీలు జరిగినాయి ఒక్కొక్కరికి. అట్లాగే DNA లెవెల్లో హీలింగ్ జరిగింది, సెల్యులార్ లెవెల్లో ఒక్కొక్క సెల్ ని కూడా హీల్ చేశారు. వాళ్ళు కొత్త సెల్స్ పెట్టామన్నారు తీసి, అది వాళ్ళకి కనిపించిందంట. అంటే ఇప్పుడు నాకు వచ్చి హీలింగ్ చేస్తే క్లారిటీగా వాళ్ళు మాస్టర్స్ లోపలికి వచ్చి ఆ బ్రెయిన్ ని చేస్తున్నట్టు, లేకపోతే ఆ సెల్స్ ని తీసి బాల్లో చూపించినట్టు, లేకపోతే ఒక క్యాన్సర్ ఉంటే ఆ గడ్డ తీసి బౌల్లో వేసి, ఇదిగో ఇది నేను తీసేసాము, క్లీన్ చేసాము, ఇంకా నువ్వు యువర్ గుడ్ అని. ఇలా కొందరికి లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటే ఆ ధ్యానంలో ఒక ఆవు వచ్చి ఆమెను బాగా తొక్కేసింది అనమాట. అంటే ఇక్కడ హెడ్ మీద, బ్యాక్, చేతుల్ని అంతా తొక్కిందంట. అయితే ఆమె ఆ నొప్పి కూడా ఫీల్ అయింది. దాని తర్వాత లాక్టోస్ ఇంటాలరెన్స్ పోయింది ఆ మెడిటేషన్ తర్వాత. కర్మ దేవతలు కర్మ తీశారు అన్నది అర్థమైంది. మనం అది ఇన్వైట్ చేస్తాం, కర్మ దేవతలను పిలిచి మనం కర్మ ఏదైనా ఉంటే రిలీజ్ చేసి ఆ రోగాన్ని రిలీజ్ చేయమని అడుగుతాం.
ఈ కర్మ రిలీజ్ అయితే ఇంకా రోగం రిలీజ్ అయిపోతుంది కదా. సో ఆస్ట్రల్ మాస్టర్స్ హీల్ చేస్తారు, ఇక్కడ కర్మ దేవత కర్మని రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు జనరల్ ఏమవుతుంది బయట, మీరు కర్మని రిలీజ్ చేయకుండా డైరెక్ట్ గా హీల్ చేస్తే అక్కడ హీల్ ఇంకొక దగ్గర వస్తుంది. ఎందుకంటే ఆ కర్మ అలాగే ఉంది కదా, మీరు బాధ అన్నది అనుభవించాల్సింది, ఎందుకంటే కర్మ ఉంది కాబట్టి. మనం ఏం చేస్తాము, కర్మను రిలీజ్ చేసుకుంటూ పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్త ప్రక్రియతో కర్మను రిలీజ్ చేస్తూ, ఇంకొకటి మన దాంట్లో వచ్చిన వాళ్ళు మెల్లిగా వెజిటేరియన్ అయిపోతారు ఆటోమేటిక్గా. నేను వెజిటేరియన్ ఎక్కువ ఏం పుష్ చేయను, కానీ వాళ్ళు ఈ పశ్చాత్తాప ప్రాయశ్చిత్త ప్రక్రియలో మేము ఎవ్వరిని హింసించము అనేది ఒకటి ప్రామిస్ చేస్తారు. ప్రకృతిని వాళ్ళు రక్షించాలి, చెట్లను రక్షించాలి, వాళ్ళు ప్రామిస్ ఉంటుంది. అట్లాగే భూమిని రక్షించడం అంటే చాలా మంది ఆ భూమిని నేను రక్షిస్తా అంటారు, కానీ భూమిని రక్షించడం అంటే చాలా నిగూఢమైన మీనింగ్ ఉంది అందులో. అంటే మనం ప్లాస్టిక్ పడేయొద్దు, డిస్పోజబుల్స్ ఎలాంటివి వాడాలి, భూమిలో కరిగేవి వాడాలి. అంటే ఇస్తరాకులు టైపు ప్లస్ ప్లాస్టిక్ లేకుండా కాగితమే కూడా భూమిలో కరుగుతుంది కొన్ని. సో ఇంకోటి ఇప్పుడు తమలపాకులు వేస్తున్నాయి, అలాంటివి మనము అలాంటివి తెచ్చుకుని పేపర్వి వాడాలి, కానీ ప్లాస్టిక్ వాడకూడదు. ప్లాస్టిక్ వాడకూడదు అన్నది క్లియర్ గా అందరికి అర్థం అవ్వాలి. ఇంకోటి మనం నడుస్తూ ఉంటే కింద ఒక కవర్ ఉంటది, కింద ఇంకేదో పడి ఉంటది, దాన్ని తీయాలి, తీసి దగ్గరున్న గార్బేజ్ లో వేయాలి, వేసి చేయగడుకోవాలి. అంతేగాని మనం దాన్ని పట్టించుకోకుండా వెళ్తే దానికి భూమి సంరక్షణ ఎక్కడవుతుంది. అలాగే భూమి మీద ఈ స్పిరిట్స్ ఉన్నాయి, ఎవరైతే పాపం పోలేక ఇక్కడ స్టక్ అయ్యారో వాళ్ళని పంపించేసేయాలి మనం, ఎందుకంటే అది భూమికి నెగిటివ్ ఆరాలోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే భూమి నెగిటివ్ ఆరాలోకి వెళ్ళిపోతుందో మనందరం కూడా నెగిటివ్ ఆరాలో ఉంటాం. మన ఆలోచనలో నెగిటివ్ వస్తుంది. మన ఆలోచనలు ఎక్కడి నుంచి నెగిటివ్ వస్తాయి, సృష్టి గనక పొల్యూటెడ్ ఉంటే మన మైండ్ లో నెగిటివ్ ఆలోచనలు వస్తాయి. మన మైండ్ లో పాజిటివ్ ఆలోచనలు వచ్చి అద్భుతమైన జీవితాన్ని ఎప్పుడు జీవిస్తామంటే మన చుట్టూ పొల్యూషన్ లేకపోతే. పొల్యూషన్ అంటే పీపుల్ కూడా పొల్యూషన్, చాలా మంది పీపుల్ పొల్యూషన్ అనుకుంటారు. ఆ పీపుల్ ఎందుకు పొల్యూటెడ్ ఉన్నారంటే వాతావరణమే. మనం ఫస్ట్ ఈ 5 ఎలిమెంట్స్ అంటే పంచభూతాల సాక్షిగా అంటాం చూసారా, పంచభూతాలను కనుక మనము హృదయంతో ఒక తల్లిలాగా చూసుకుంటే, మనము ఒక బిడ్డలాగా, తల్లి కూడా కాదు, తల్లి మనం చూసుకుంటది, మనం మన బిడ్డని చూసుకుంటాం, మన బిడ్డలాగా పంచభూతాలను చూసుకోవాలి. తల్లిని ప్రేమించి చూసుకోవాలి, కానీ చాలా మంది ఆ అవేర్నెస్ లో లేరు. బిడ్డను కనగానే ఆ మాతృత్వం వస్తుంది, చూసుకుంటారు, కానీ తల్లిని చూసుకోవడం కూడా అది మన కర్తవ్యము అన్నది మనకు ఎంతమందికి గుర్తుంది చెప్పండి. అది మనకి ఆ ప్రేమ, ఆ వాత్సల్యము ఆవిడిచ్చిందే మనం మన పిల్లలకి ఇస్తున్నాం, ఆవిడిచ్చిందే మన హస్బెండ్ కి ఇస్తున్నాం. అట్లాగే ప్రకృతి తల్లి లాంటిది, మన బిడ్డ లాంటిది, మన ఫ్యామిలీ కంటే ఎక్కువ. సో ఈ ప్రకృతిని మనం రక్షిస్తాము అని మనం ప్రామిస్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా అక్కడ యజ్ఞంలో, అలాగే మనము చేసే హీలింగ్ లో అందరితో ప్రతిజ్ఞ చేపిస్తాం. అట్లాగే పాములని ఈ యొక్క ఎనిమల్స్ ని రక్షిస్తామని మనము ప్రామిస్ చేస్తాం. ఎందుకంటే మనకెంత హక్కు ఉందో వాటికి భూమి పైన నివసించే హక్కు ఉంది. వాటిని ఒక పాముని చంపే హక్కు మనకి లేదు. ఆ పాము మనని ఏమంటారు సార్, మనం కనుక అద్భుతమైన స్థితిలో ఉండి అద్భుత ప్రేమ కళ్ళతో దాన్ని చూసారనుకోండి, మన హృదయంతో, అది కూడా మనని అదే దాంట్లో చూస్తుంది కదా. అది ఎందుకు మనని డిస్రెస్పెక్ట్ చేస్తుంది, చెయ్యదు, ఎందుకు వచ్చి కరుస్తుంది, కరవదు. మన భయాలు మనం దాన్ని చంపుదాము అనే మన ఆరా కనుకుంటే అది ఫీల్ అవుతుంది ఆరాని. ఎందుకంటే ఈ జంతువులకి ఎక్కువ సెన్స్ ఉంటది మనకంటే. మనకు తెలియదు ఎదురుగా వ్యక్తి శత్రువా, ఆయనలో ఉన్న ఆలోచనలు, ఎందుకంటే మనం అంత అవేర్నెస్ లో ఉండం. కానీ ఒక కోడికి, ఒక పాముకి, ఒక మేకకి తెలుసు వీళ్ళు నన్ను ఈరోజు చంపబోతున్నారని. అందుకని అది అనే మే అని అంటే చూడండి, ఆ సౌండ్ లో ఒక బాధ, నన్ను రక్షించండి అని ఒక అరుపులో మీనింగ్ ఉంటది. కానీ అది మనకు అర్థమవుతుందా, అవ్వదు, మనము దాన్ని పట్టించుకోము, మనకు అది తెలియదు. అట్లాగే ఒక పాము కూడా మనని ఫీల్ అవుతుంది. ఒక ఇంట్లోకి ఒక పాము వచ్చిందంటే అది మనని బ్లెస్ చేయడానికి వస్తుంది. అంటే మన థర్డ్ ఐ కాదు, మన హార్ట్ చక్ర కాదు, ఇలాంటి యాక్టివ్ చాలా మనం ఇచ్చే గుణం ఉండే హ్యాపీగా ఉండే పీపుల్ ఇంట్లోకి ఆ పాము ఎంటర్ కాగలుగుతుంది. సో ఎంటర్ అయిన ఆ ఇంట్లో ఎవరో ఒకరు, ఆ మొత్తం ఫ్యామిలీలో అందరు అలా ఉండరు కదా. సో చంపేయండి చంపేయండి, ఇది మన ఇది చేస్తుంది అది చేస్తుంది అంటే మన వాళ్ళు రక్షిస్తారు దాన్ని. అంటే మన వేటు మోక్షాలు ఒక్కరుంటే చాలు ఫ్యామిలీలో, వారు ఆ పామునే కాదు ప్రతి ఒక్కరిని ఇంట్లో మారుస్తారు.
స్పెషల్లీ ఒక్క ఉమెన్ గనుక చేంజ్ అయితే ఇంటిల్లి పాది చేంజ్ అవుతారు సార్. అసలు నేను నా ప్రత్యక్ష కళ్ళతో చూస్తున్నా. వాళ్ళు పిల్లల్ని పెంపకం పర్ఫెక్ట్‌గా పెంచుతున్నారు. కోప్పడరు, తిట్టరు. అలాగే వాళ్ళు హస్బెండ్‌ని ప్రేమతో అడుగుతున్నారు. గులగడం బంద్ చేస్తారు. ఏమవుతది ఇక్కడ? ఇక్కడ వాళ్ళు సప్రెస్ చేయబడ్డామన్న ఫీలింగ్‌తో నేనే అన్ని పనులు చేయాలి. నాకు హెల్ప్ లేదు అన్న ఫీలింగ్‌తో అమెరికాలో కూడా ఇదే. వాళ్ళకి వుమెన్‌కి థైరాయిడ్ వస్తోంది. అలాగే వుమెన్ అనవసరంగా గులుగుతున్నారు. గులిగినప్పుడు ఏమవుతది? వాళ్ళ బాడీకే వాళ్ళకి ఎఫెక్ట్ అవుతది. సో, ఇలాంటివన్నీ కూడా మనము మన టీచింగ్స్‌లో అట్లాగే ఈ యొక్క రిట్రీట్స్‌లో మనం ఎంత టీచ్ చేయాలో అంత టీచ్ చేస్తూ ఎంత వాళ్ళని అంటే ప్రకృతి పరంగా వాళ్ళని దగ్గరికి చేసి, వాళ్ళలో ఆత్మాభిమానం పెంచి, వాళ్ళలో ధైర్యాన్ని పెంచి, వాళ్ళలో ప్రేమ మనం ఎప్పుడైనా కూడా నేను ఫోర్త్ చక్రం అంటే ఈ అనాహత చక్రాన్ని, ప్రేమ తత్వాన్ని మనం ఓపెన్ చేస్తాం. ప్రతి రిట్రీట్‌లో అదే. వాళ్ళ ఇంటికెళ్ళేసరికి అసలు ఇంటి వాళ్ళందరూ ప్రేమతో చూస్తారట వాళ్ళని. మరి నా హస్బెండ్ కోపం పోయింది, ప్రేమతో ఉన్నారు. మా పిల్లలు ఎంతో అద్భుతంగా చెప్పినట్టు వింటున్నారు మేడం అంటారు. ఈ రిట్రీట్ అయిపోయాక. ఎందుకు? ఎందుకంటే ఆ తల్లి హృదయంలో ప్రేమ అన్నది వికసించింది కాబట్టి ఇంట్లో అందరికీ రిఫ్లెక్ట్ అవుతది. ఎట్లా మనం భూమిలో నెగెటివ్ ఉంటే మనకు నెగెటివ్ వస్తుంది. ఎందుకంటే భూమి అన్నది తల్లి కదా! ప్రకృతి. ఆ భూదేవి గదా! భూదేవి గనక పాజిటివ్ ఉండి హ్యాపీగా ఉంటే మనందరం హ్యాపీగా ఉంటాం. మరి దానికి కావాల్సిందేంది? కావాల్సింది యజ్ఞం. రామనామ యజ్ఞం. రామనామము ఈ పిడకల యొక్క శక్తితో యజ్ఞం చేస్తే ఇప్పుడు రామునికి ఒక ఎనర్జీ ఉంటది. కృష్ణునికి ఒక ఎనర్జీ ఉంటది. మరి వాళ్ళిద్దరూ నారాయణులే. వాళ్ళు చేయాల్సిన కార్యం కోసం వాళ్ళు పుట్టి 2 డిఫరెంట్ యాక్టింగ్ చేస్తారు. అంతే గదా! ఇప్పుడు మనమైనా కూడా ఇప్పుడు గురువుగా పుడతాం. ఇప్పుడు జీయర్ స్వామి ఒక గురువు. ఇప్పుడు నేను చెప్పేది ఒక టైపు. నేను ఎక్కువగా మనము సంసారంలో ఉంటూ పిల్లలతో ఉంటూ వాళ్ళని ఎట్లా చేయాలి, వృద్ధి చేస్తూ మనం ఎట్లా మోక్షాన్ని పొందాలి. ఆయన ఏం చెప్తారు? పూర్తిగా దైవాన్ని పట్టుకొని దైవ భక్తిలో ఉండి ఎట్లా మోక్షాన్ని పొందాలని చెప్తారు. ఆయన దానికోసం వచ్చారు. నేను ఇది చెప్పడానికి వచ్చా. సో, ఎవరి పాత్ వాళ్ళది, ఎవరి ఎనర్జీ వాళ్ళది. సో, రాముడిని, కృష్ణుడిని ఇద్దరు కావాలి మనకు. ఎలా సరస్వతి, లక్ష్మీదేవి కావాలో రాముడి తత్వం, కృష్ణుడి తత్వం 2 కావాలి మనకి. సో, అందుకని ఈ రెండిటి తత్వాలతో భూదేవిని ఎనర్జైజ్ చేస్తూ ప్రకృతి మాతనే కాదు, ఈ పంచభూతాల సాక్షిగా మనము ఈ యొక్క యజ్ఞాన్ని జరుపుకుంటున్నాం. మధ్యాహ్నమేమో హీలింగ్‌కి రావాలి. మార్నింగ్ యజ్ఞం. మార్నింగ్ పొద్దున 9 నుంచి రాత్రి 9 వరకు వాళ్ళు ఉండేటట్టుగా వస్తే బావుంటది. మళ్ళీ మధ్యలో వెళ్లి పిల్లల్ని పిక్ చేసుకోవాలి. ఇదెళ్ళాలి, అదెళ్ళాలంటే హీలింగ్ మిస్ అవుతారు. పర్వాలేదు. పొద్దున యజ్ఞానికి రండి. పిల్లలు కూడా హీలింగ్‌లో పాల్గొనొచ్చు. పిల్లలకు కూడా వాళ్ళు పడుకునేటట్టు, వాళ్ళు ఉండేటట్టు అన్నీ తీసుకొచ్చుకోండి. అయితే మనకి మొన్నటిసారి అమెరికాలో రిట్రీట్‌లో మనము ఈ హీలింగ్ జరిపినప్పుడు కొన్ని పిరమిడ్స్ వాళ్ళ పైన పెడతాయి. హీలింగ్ పిరమిడ్స్. అట్లాగే ఐది క్లోజ్ చేయాలి. అవన్నీ మీ ఇంట్లో ఉంటే అవి తెచ్చుకోండి. లేకపోతే మటుకు మనం అక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. వాళ్ళక్కడనే తీసుకొని వాడుకోవచ్చనమాట. అంటే అక్కడ మనకు స్టాల్ ఉంటది. సో, వాటిని వాడొచ్చు. అయితే ఈ యొక్క హీలింగ్ పిరమిడ్స్ ఇవన్నీ కూడా మీద పెట్టుకొని చేసుకుంటే అద్భుతం. ఇంకొక 3 అంతలు ఎక్కువ హీలింగ్ జరిగింది. అంటే ఒక సర్జరీ బదులు 3 సర్జరీలు జరిగినట్టు నాకనిపించింది. సో, ప్రకృతిలో చేస్తే కూడా ఎనర్జీస్ చాలా హై ఉన్నాయి. సో, అందుకని ఇప్పటి నుంచి మన రిట్రీట్స్ కూడా ప్రకృతిలో చేస్తున్నాము. అలాగే జూలైలో నేనొస్తే మనమి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్లేస్‌లో అంటే ఆంధ్రాలో 3 ప్లేస్‌లు, తెలంగాణ 3 ప్లేస్‌లు మనం ఎంచుకొని అక్కడ 3 రోజులు అంటే ఒక 2 రోజులేమో మనము కౌన్సెలింగ్. అంటే ఇప్పుడు కౌన్సెలింగ్ ఇస్తే వాళ్ళు చాలా బాగా చేంజ్ అవుతున్నారు డైరెక్ట్ రిట్రీట్ కంటే. సో, ఫస్ట్ 2 డేస్ కౌన్సెలింగ్స్ ఇచ్చి, ఒక రోజు రిట్రీట్ ఇచ్చి, అక్కడి నుంచి మళ్ళీ ఇంకో ప్లేస్‌కెళ్ళి, అక్కడ 2 డేస్ కౌన్సెలింగ్స్, ఒక రోజు రిట్రీట్. అట్లా ఒక్కొక్క ప్లేస్‌కెళ్తూ మనము జూలై 16థ్ నుంచి 31st వరకు మనము ఇవన్నీ చేస్తూ హైదరాబాద్‌లో 2nd నుంచి 10th వరకు 7 డే రిట్రీట్ చేస్తున్నాం. ఆ 7 డే రిట్రీట్‌లో ఫస్ట్ 2 డేస్ ఫస్ట్ డే మనకు సృష్టికి సహాయకారులు అంటే వాలంటీరింగ్ వర్క్ చేస్తే మన కర్మలు ఎట్లా దగ్ధమవుతాయి, ఎట్లా మనకి మనలో ఉన్న చైతన్యం వస్తుంది, మన థింకింగ్ ఎట్లా చేంజ్ అవుతది, నువ్వేమిస్తావు నేనేమిస్తా నుంచి నేను ఎవరికి ఎలా సహాయపడాలి మనిషిగా అన్న తత్వానికి మనం పోగలుగుతాం. అదే
మోక్షానికి ఫస్ట్ మెట్ అన్నమాట. సో అయితే ఈ వాలంటీర్ వర్క్ ఎలా చేయాలి, ఎలాంటి ఉద్దేశంతో చేయాలి, ఎలాంటి మైండ్ సెట్ లో ఉండాలి అన్నది మనము ఆ ఫస్ట్ డే అంతా అది నేర్పిస్తాం. అలాగే మధ్యాహ్నము హీలింగ్ ఉంటుంది ఆ రోజు కూడా. సెకండ్ రోజు, థర్డ్ రోజు ఏమో డ్రీమ్ డీకోడింగ్. మనము ఎవరైతే వాలంటీర్ వర్క్ చేస్తాం, డీకోడింగ్ చేస్తాం అన్నారో వాళ్ళకి ఆ టీచింగ్ ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం హీలింగ్ ఉంటుంది. మళ్ళీ థర్డ్ డే నుంచి అంటే సెకండ్, థర్డ్, ఫోర్త్ నుంచి 10th వరకు ఇంకా కంప్లీట్ ఈ రిట్రీట్ ప్రోగ్రామ్ ఉంటుందన్నమాట. అందరూ వచ్చే వాళ్ళకి ప్రతి ఒక్కటి. అయితే మనం ఫుడ్ కూడా దానికి తగ్గట్టే పెడతాం. అంటే ఏది డైజెస్టివ్ ఈజీగా అవుతుంది, ఏది తింటే హీలింగ్ అవుతుంది, ఎంత తినాలి, ప్లస్ మనము మజ్జిగ జావా ఇవ్వడం డే అంతా, ఇట్లాంటివన్నీ కూడా అక్కడ టేక్ కేర్ చేస్తాం. సో కొంతమందికి ఏమవుతుందంటే వామిటింగ్స్ రావడము, స్టమక్ అప్సెట్ అవ్వడం, ఎందుకంటే క్లీన్స్ అవుతుంది కదా. మనం అడిగాం కదా, మనలో ఉన్న మనకి అవసరం లేనివి, అంటే మన ఆత్మ పెరుగుదలకి అవసరం లేని అన్ని రిలీజ్ అయ్యమని అడుగుతాం అక్కడ. మరి రిలీజ్ అయ్యే ఏంటి, మనం చిన్నప్పటి నుంచి పెట్టుకున్న చెత్త, అంతకు జన్మల్లోంచి పెట్టుకున్న చెత్త. ఇప్పుడు కొందరు అంటారు, నాకు చిన్నప్పుడు మా నాన్న కొట్టాడు, ఇదైంది అని కళ్ళలోంచి నీళ్లు ధారాళంగా వస్తూనే ఉంటాయి. అంటే వాళ్ళు దానిలోంచి ఇంకా రికవరీ అవ్వలేదు. అది ఎప్పుడో పాస్ట్. ఫ్యూచర్ అద్భుతమైన జీవితం ఉంటుంది వాళ్ళకి. మంచి హస్బెండ్, మంచి పిల్లలు, ఇల్లు అన్నీ ఉంటాయి. కానీ ఆ పాతది సేవింగ్స్ లో అకౌంట్లో ఉంది అంటే అటక పైన ఉన్న పాత సూట్ కేసులు తీసి సఫర్ అవుతూ ఉంటారు. సో అందుకని మనము ఇందులో ఏం చేస్తామంటే వాటిని క్లిన్స్ చేస్తాం, వాటన్నిటిని రిమూవ్ చేస్తాం. మన మన 5-day రిట్రీట్, 7-day రిట్రీట్స్ లో. అందుకని 7 days ఎందుకు పెడతామంటే ఎన్నో ఏండ్ల నుంచి, ఎన్నో జన్మల నుంచి, ఇప్పుడు మనము ఫోబియాస్ అంటాం. కొంతమందికి ఫ్లైట్ అంటే భయం, కొంతమందికి లిఫ్ట్ లో ఉండడం భయం. సో ఇవన్నీ ఫోబియాస్, అంటే వేరే జన్మల్లో అలా చనిపోయారని అర్థం అనమాట. అది సోల్లో స్టక్ అయి ఉంది ఆ ఒక్క ఫోబియా. సో ఆ ఫోబియాని మనం వీటిలలో రిలీజ్ చేసేయచ్చు. పూర్తి శరణాగతి అంటే పూర్తిగా సరెండరెన్స్ లో ఉంటే 1-day రిట్రీట్స్ లో కూడా అద్భుతాలు జరుగుతాయి. 7 డేలో ఏంటంటే వాళ్ళని మనము మనస వాచ కర్మన వాళ్ళని పూర్తిగా సరెండరెన్స్ నుంచి తీసుకెళ్ళిపోతాం. చెప్పి 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 ఆ ఫుడ్ ఇచ్చి, ఆ ఎన్విరాన్మెంట్ పెట్టి, వాళ్ళకి బయట ప్రపంచంతో కనెక్షన్ ఉండకుండా వాళ్ళు అందులోనే అన్ని చేసేసుకోగలుగుతారు. ఆ 1 డేలో వాళ్ళు అంత టీచ్ చేయడానికి మనకి టైం ఉండదు కదా. వాళ్ళని అలా ప్రిపేర్ చేయడానికి చేస్తాం. ఇప్పుడు ఈ 1 డేలో అందుకని ఈ యజ్ఞంతో ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా వాళ్ళు అందులోకి వెళ్ళిపోతారు అనమాట, ఆ ఎనర్జీస్ లోకి. మనం ఈ భగవద్గీత పఠనంతోనే ఆ ఎనర్జీస్ తో వెళ్ళిపోతాం. ఈసారి ఏం చేస్తున్నామంటే డైరెక్ట్ గా భగవంతుడి ఎనర్జీస్ తో చేస్తున్నాం. ఎవ్రీ టైము మనం ఆస్ట్రల్ గా పిలుచుకుని, మనము మన మెడిటేషన్స్ లో పిలుచుకుని వాళ్ళని ఫీల్ అయ్యి చేస్తున్నాం. ఈసారి డైరెక్ట్ గా. అమ్మ, అప్పుడు ఈ 27వ తారీఖున జరగబోయే ఈ రిట్రీట్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు, ఎలా పార్టిసిపేట్ చేయాలి? 27న జరిగే ఈ రిట్రీట్ ఎవరైనా పార్టిసిపేట్ కావచ్చు, పిల్లల నుంచి పెద్దల వరకు. రెస్ట్రిక్షన్ ఏదీ లేదు. ఎందుకంటే ఆత్మ పెరుగుదలకి మనకి పిల్లలప్పుడే కనుక టీచ్ చేయగలిగి పెంచితే వాళ్ళు అద్భుతమైన రేపటి భారత పౌరులు అవుతారు. అట్లాగే ఒక ఉమెన్ ఇంట్లో ఎంతో కొట్టించుకుంటూ ఉంటాం, ఇంట్లో బయట ఎంతో ఆలోచనలతో వాళ్ళు ఇదన్నారు అదన్నారని బాధలు, ఇవన్నీ కూడా రిలీజ్ అవ్వాలంటే ఉమెన్ కి అవసరం. అట్లాగే ఒక హస్బెండ్ కి వాళ్ళ యొక్క వర్క్ ప్లేస్ లో లేకపోతే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏదున్నా కూడా రిలీజ్ అయ్యేదే మన హీలింగ్ ప్రోగ్రామ్. సో ఈ హీలింగ్ కి మనం చేసే యజ్ఞము హెల్ప్ అవుతుంది. మనకి ఎనర్జీస్ ఇంక్రీజ్ అయ్యి మనలో ఉన్న నెగిటివ్ అంతా రిలీజ్ అయ్యి సిద్ధం చేస్తుంది మన బాడీని, మైండ్ ని, సోల్ ని. అందుకోసమని ఈ పద్ధతి ఆచరిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు సత్యయుగంలో ఇది కరెక్ట్ వే ఆఫ్ డూయింగ్. పెద్దవాళ్ళు ఎవరికైతే సరిగ్గా చేతులు కాళ్ళు అంత పనిచేయవు, జాగ్రత్త మెల్లిగా నడవగలుగుతారు, వాళ్ళు ఈ 2 PM కి వస్తే చాలు హీలింగ్ దానికి. ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటలకు వస్తే సరిపోతుంది, ఉదయం యజ్ఞానికి లేకపోయినా కానీ. హీలింగ్ కావాలి అనుకున్న వాళ్ళు, రుగ్మతలు తగ్గిపోయి మేము ఆరోగ్యంగా ఉండాలి అనుకునే వాళ్ళు మధ్యాహ్నం వస్తే సరిపోతుంది. అయితే ఇప్పుడు వచ్చే దానికి ఇంకా దాదాపుగా ఒక 5 రోజుల సమయం ఉంది కదా. ఈ లోపల వాళ్ళు ఏమన్నా ఇంటి దగ్గర ఏమన్నా ప్రాక్టీస్ చేయాలా ఏంటి, ఎలా చేసి వాళ్ళు చేసుకుని రీట్రీట్లు అటెండ్ అయితే వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి? మనము యాక్చువల్లీ ఇంకా 5 రోజులు ఉంది కాబట్టి ఇంట్లో వాళ్ళు జావ తాగడము, మజ్జిగ తాగడము, ఎక్కువగా లిక్విడ్స్ తాగాలి. అట్లాగే ఆరెంజెస్, రోజు ఒక 5 ఆరెంజెస్ తినాలి. లాస్ట్ టైం చాలా సక్సెస్ అయింది దీంతో. 5 ఆరెంజెస్ తింటూ మనకు 4P అని ఒకటి మెడిటేషన్ లో ఉంటుంది అనమాట. అది ఆన్లైన్ లో రోజు కూడా లైవ్ వస్తుంది. 4P వేటు మోక్ష అంటే వచ్చేస్తుంది. అది గనక వాళ్ళు రోజు
పొద్దున సాయంత్రం వినగలిగితే వినాలి ఈ 5 రోజులు. దాంట్లో ఏంటంటే ఏమైనా నెగెటివ్ సోల్స్ ఉన్న రిలీజ్ అవుతాయి. అట్లాగే మనలో ఉన్న కర్మలు దగ్ధం అయ్యే ప్రాసెస్ అన్నమాట అది. అందరూ కూడా జస్ట్ మజ్జిగ అంటే మీరు ఉప్పేసుకుంటారా? లేకపోతే జస్ట్ నీళ్లు కలుపుకొని తాగుతారా? అన్నది మీ హెల్త్ పర్మిట్ చేసే దాన్ని బట్టి ఉంటది. నిమ్ముప్పు అయినా లేకపోతే రాక్ సాల్ట్, హిమాలయన్ సాల్ట్ అంటారు కదా! ఆ రెండిట్లో ఏదైనా ఏసుకోవచ్చు. లేకపోతే మీకు సాల్ట్ వేసుకోరాదు అంటే గనక మీకు హెల్త్ ఇష్యూస్ అంటే గనక మీరు ఊరికే మజ్జిగ కలుపుకొని తాగండి. అందులో కావాలంటే హనీ ఏసుకోవచ్చు. ఏదైనా గానీ ఉన్నంత వరకు లిక్విడ్ డైట్ తీసుకోండి. కొంచెం లైట్ ఫుడ్ తీసుకోవాలి. ప్లస్ ఈ 4P క్లాసెస్ ఏమైతే ఉన్నాయో వాటికి అటెండ్ అయితే గనక వాళ్ళకి చాలా లైట్ ఫుడ్ తీసుకోవాలి సార్. అంటే ఇప్పుడు మనం రోజు తినే దాంట్లో 60-50% తీసుకోవాలి. చాలా మంది ఏమనుకుంటారంటే 3 పూటలు కంపల్సరీ తినాలి సర్వైవల్ కోసము. ఇంత ఫుడ్ తింటేనే నేను సర్వైవ్ అవుతాను. నా బాడీ బాగా పనిచేస్తుందని. వాళ్ళకు తెలియదు చాలా ఎక్కువగా తింటే బాడీలో అన్ని రుగ్మతలు వస్తాయి. ఎందుకంటే మనలో ఉన్న శక్తి అంతా అది డైజెస్ట్ చేయడానికి వెళ్తుంది. మన రుగ్మతల్ని హీల్ చేయడానికి కాదు. కాబట్టి మనలో ఇవన్నీ పేరుకుంటాయి. ఇప్పుడు చూడండి షుగర్ వ్యాధి అంటారు. ముందు టాబ్లెట్ వేసుకుంటారు. వేసుకుంటే షుగర్ తగ్గుతది. తగ్గిందని మేము తినాలంటారు. తినాలని తింటారు. తిన్నాం కదా అని టాబ్లెట్ వేస్తారు. సో ఈ ప్రాసెస్ మీరు అసలు ఎప్పుడన్నా ఆలోచించారా? ప్రాసెస్ ఎలాంటి ప్రాసెస్ లో మీరు చిక్కుకున్నారు? అది ఎందుకు ఆ ప్రాసెస్ లో చిక్కుకున్నారు? అది ఎక్కువ ఫుడ్ తినడం వల్లనే. సో మనం ఫుడ్ ఎప్పుడైతే మెల్లిమెల్లిగా తగ్గిస్తూ ఉంటామో మరి ఫుడ్ తగ్గించడం ఎలా? మాకు చాలా ఆకలి అవుతుంది మేడం. అసలు నేను తగ్గించలేను అంటే సన్ గేజింగ్. అయితే ఈ పంచభూతాలతో కూడా ఈ 5 రోజులు వీళ్ళు మమేకం అవ్వాలి. తీసుకోవాలి వాటి ఎనర్జీస్. అవి ఎలా తీసుకోవాలి? ఫస్ట్ మనము మార్నింగ్ సన్ రైజ్ కాదు, నేను అంత పొద్దున్న లెగవలేను. కొంతమంది నైట్ రైజర్స్ ఉంటారు, కొంతమంది మార్నింగ్ రైజర్స్ ఉంటారు. నేను ఏది కూడా పుష్ చేయను. మీరు కంపల్సరీ పొద్దున్నే చేయండి అంటే వాళ్ళు చేయరు. అందుకని నేను సరే మీరు సాయంత్రము ఇదైతే సన్సెట్ టైం ఉంటది మీకు ఆన్లైన్లో. మనం ఈ వెదర్ ఛానల్లో పైకి స్క్రోల్ చేస్తే కింద సన్ రైజ్ సన్సెట్ టైమింగ్స్ ఉంటాయి. ఆ టైమింగ్స్ ఫాలో అయితే చాలు. ఇప్పుడు మనకి 6 AM కి సన్ రైజ్ ఉంది హైదరాబాద్ లో, లేకపోతే విజయవాడలో 6:15 ఉంది అన్నారు అనుకోండి. మనము 6:30 నుంచి ఒక 10 సెకండ్లే, అంటే ఎప్పుడైతే ఇది ఎర్రగా ఆరెంజ్ కలర్ ఉంటుందో సన్, ఆ టైం మటుకే తీసుకోవాలి. వైట్ అయ్యాక తీసుకోకూడదు. ఫస్ట్ 1 అవర్ అంటాం కానీ బట్ యాక్చువల్గా ఇది ఫాలో అయితే ఇంకా బెస్ట్. సో అది ఆరెంజ్ ఎల్లో ఉన్నప్పుడు ఓన్లీ 10 సెకండ్లే దాన్ని చూస్తూ, అది కూడా భూమి మీద నించోవాలి. చెప్పులు వేసుకోకూడదు. మన పైన ప్లాస్టిక్ ఉండకూడదు, వాచ్ అలాంటివి ఎలక్ట్రానిక్స్ ఉండకూడదు. ఈ 2 చేతులు ఇలా పెట్టి సన్ని చూస్తూ కింద భూమికి మనలో వేర్లన్నీ భూమికి, అంటే వేర్ల ద్వారా మనం భూమికి కనెక్టెడ్ అవుతున్నట్టు ఫీల్ అయ్యి ఆ సన్ యొక్క కిరణాలు మన కళ్ళలోంచి శరీరం అంతా వ్యాపించి మనలో హీలింగ్ జరుగుతుంది అని ఫీల్ అవ్వాలి. 10 సెకండ్లు ఫస్ట్ డే, సెకండ్ డే 20 సెకండ్స్, థర్డ్ డే 30 సెకండ్స్, ఫోర్త్ డే 50, ఫిఫ్త్ డే అట్లా ఒక్కొక్క 10 సెకండ్లు ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలి. మన ఈ రిట్రీట్ అయిపోయాక కూడా ఈ 10 సెకండ్లు ఇంక్రీజ్ అనేది కంటిన్యూ చేయాలి వాళ్ళు. అది పొద్దున చేయొచ్చు, సాయంత్రం సన్సెట్ చేయొచ్చు, సన్ రైజ్ చేయొచ్చు. ఏ టైం అయినా కూడా ఆరెంజ్ ఎల్లో సూర్యుడు ఉన్నప్పుడు మటుకే చేయొచ్చు. రెండవది మనము మూన్ గేజింగ్. కొంతమందికి చాలా ఆలోచనలు ఉంటాయి. అసలు ఫ్యూచర్ ని ఇంత భూతద్దంలో పెట్టుకొని ఫీల్ అయ్యి భయపడతారు. అక్కడ ఏమి ఉండదు, ఫ్యూచరే కాదు అది వాళ్ళది. వాళ్ళు డిజైన్ చేసుకునే ఫ్యూచరు కాదు. సో అలాంటి వాళ్ళు ఎప్పుడు నెగిటివ్ లో భయాల్లో ఉండే వాళ్ళు మూన్ గేజింగ్ ఇస్ ద బెస్ట్. మూన్ ఏమో మైండ్ కి, సన్ ఏమో బాడీ రుగ్మతలకి హెల్ప్ అవుతుంది. ఒక అతను హీరా మానిక్ అని, ఆయన రీసెర్చ్ ఒక 50 మంది శాస్త్రవేత్తలతో రీసెర్చ్ చేశాడు. ఆయనే ఇందులో పాల్గొని చేసేటట్టు చేశాడు. ఆయన వెబ్సైట్ లోకి వెళ్తే మొత్తం రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి సన్ గేజింగ్ మీద. అయితే ఇందులో ఏముందంటే రీసెర్చ్ పేపర్స్ లో మనకి సన్ ద్వారా ఎట్లా ప్లాంట్స్ కి అన్ని రకాలైన పోషక పదార్థాలు వస్తాయో, ఒక వాటరే తాగుతాయి కదా అవి, మిగతా అన్ని సన్ ద్వారా వస్తాయి. మనకు కూడా సన్ ద్వారా మొత్తం పోషక పదార్థాలు వస్తాయి, ఉత్త నీళ్లు తాగితే చాలు అన్నది ఆయన ప్రూవ్ చేసిండు. ఆయనే 75 years లో పర్వతాలు ఎక్కుతాడు, గుట్టలు ఎక్కుతాడు. ఎందుకు? సన్ ఎనర్జీతో. ఆయనకి ఎటువంటి రోగాలు లేవు, ఓన్లీ వాటర్ తాగుతాడు. అట్లా వాటరే 35-40 days చేసి తాగి ఈ సైంటిస్ట్ల ముందు
ఆయన నిరూపించాడు. మనము ఏ రుగ్మతలు లేకుండా సూర్యరశ్మితో బతకగలుగుతాము అని. కానీ వాటర్ మటుకు ఎక్కువగా తాగుతాం ఆటోమేటిక్‌గా. హ్మ్. నాకు కూడా ఎప్పుడైతే సన్ గేజింగ్ మొదలుపెట్టానో ఒక నేను 15-20 మినిట్స్‌కి సన్ గేజింగ్ వచ్చాక అంటే 41 డేస్ తర్వాత లేకపోతే ఒక 3 మంత్స్ తర్వాత ఒక 3 వీక్స్ తర్వాత నేను డిఫరెన్స్ చూడడం స్టార్ట్ చేశా. క్వాంటిటీ తగ్గిచ్చేసా తెలియకుండానే. అట్లాగే నాకు ఫుడ్ చూస్తే తినాలనే క్రేవింగ్ లేదు. గులాబ్ జామ్ చూసినా, ఏది చూసినా నాకిష్టమైంది చూసినా హ్మ్. తినాలన్న క్రేవింగ్ లేదు నాకు. ఊరికే అలా చూస్తున్నా అంతే. సరేలే ఇప్పుడు తినడం అవసరమా అనుకుంటున్నా. అవసరం లేదు. సరే అని ఊరుకుంటున్నా. అది చాలా న్యాచురల్‌గొచ్చింది. నేను పుష్ చేసుకొని చేయలే. అయితే మైండ్ ఈ యొక్క మూన్ గేజింగ్ వల్ల ఏమవుతుందంటే, మూన్ గేజింగ్ 1 మినిట్‌తో స్టార్ట్ చేయొచ్చు. హ్మ్. సేమ్ మూన్ గేజింగ్ గూడా ఎలా పెట్టి, కాళ్ళు పెట్టి దాంట్లోంచి వేర్లు మన భూమిలోకెళ్ళి భూమితో అనుసంధానమై మూన్ గేజింగ్ తీసుకుంటున్నాం. మూన్‌తో మాట్లాడొచ్చు. సన్ గేజింగ్ సన్‌తో మాట్లాడొచ్చు. హ్మ్. సూర్యుడు ఎంతో జ్ఞాని గదా! మన హనుమంతునికి జ్ఞానం ఇచ్చింది సూర్యుడే. హ్మ్. ఆయన అట్లాగే మనకు గూడా నాకిప్పుడు ఈ జీవితానికి కావాల్సిన జ్ఞానాన్ని ఇయ్యు. నా శరీరాన్ని అన్ని రుగ్మతల నుంచి దూరం నువ్వు చేస్తావని తెలిసి నాకు నీ కిరణాలు చేస్తాయి అంటూ అతనితో మాట్లాడుతూ నించోచ్చు. హ్మ్. అట్లాగే మూన్‌తో. మూన్ మన యొక్క మైండ్‌లో ఉన్న ఆలోచనలన్నీ క్లియర్ చేస్తాడు. హ్మ్. ఈ ఈ చెత్త ఆలోచనలన్నీ కూడా పోతాయి మూన్ గేజింగ్ వల్ల. హ్మ్. ఈ మూన్ గేజింగ్ మనము రాత్రి ఎవరికైనా తెలుసు చేయొచ్చు. కానీ ఇలా హెడ్ పెట్టి చేయాలా, చూసుకుంటూ చేయాలా, పడుకొని చేయాలా అంటే పడుకొని చూసుకుంటూ చేయొచ్చు. ఆయన పైనే ఉంటాడు గదా! మీకు అలాంటి ప్లేస్ ఉంటే. కానీ సిమెంట్ పైన వద్దు. హ్మ్. భూమి పైన హ్మ్. వీలైతే. కాదు మేడం నాకు రాత్రి బంగ్లా పైనే చేయొచ్చు. వేరే ఎక్కడ గూడా చేయరాదు. కూర్చొని చేయండి పర్వాలేదు. కూర్చొని చేయొచ్చు, హ్మ్. పడుకొని చేయొచ్చు, నించొని చేయొచ్చు. హ్మ్. 1 మినిట్ పర్ డే. నెక్స్ట్ డే 2 మినిట్స్. నెక్స్ట్ డే 3 మినిట్స్. నెక్స్ట్ డే 4 మినిట్స్. హ్మ్. సో, అది నాకు ఎక్కడ మీకు వీలైతే అక్కడ. సరే మీకసలు వీలు గాదు. ఓన్లీ బంగ్లా పైనే వీలవుతది. సరే అక్కడ చాపేసుకొని సూర్యుడిని చూస్తూ పడుకొని చేసుకోవచ్చు. కూర్చొని అక్కడ కుర్చీ ఏసుకొని గూడా చేసుకోవచ్చు. కాకపోతే ఈ ప్లాస్టిక్‌లు ఇవన్నీ మనకు అడ్డగిస్తాయి. ఫోను వైబ్రేషన్స్, వాచ్ వైబ్రేషన్స్, ప్లాస్టిక్ ఇవన్నీ మనకి ఆ యొక్క శక్తి రాకుండా చేస్తాయి. అవి చూసుకోండి. అయితే ఈ ఆలోచనలు ఆటోమేటిక్‌గా మీరు 3 వారాల్లో చూడండి. మీ ఆలోచనలు తగ్గిపోతాయి. సడెన్‌గా మీరంటారు, అయ్యో! నేనిప్పుడు ఈ ఆలోచన లేకుండా ఉన్నా. అరే! నేను ప్రెజెంట్ మూమెంట్‌లో ఉన్నా అని సడెన్‌గా మనం ఫీల్ అవుతాం. నాకు సన్ గేజింగ్, మూన్ గేజింగ్ చాలా హెల్ప్ చేసింది. సో, చాలామంది మంత్రాలు కూడా హెల్ప్ చేస్తాయంటారు. కానీ మంత్రాలు ఎప్పుడు హెల్ప్ చేస్తాయంటే, మనము ఫోకస్డ్‌గా దానిలో ఉండి మమేకమై దాని మీనింగ్ ఫీల్ అవుతూ చేస్తేనే మీకు హెల్ప్ చేస్తది. మీరేదో ఆలోచనలు పెట్టుకుంటే మంత్రాలు హెల్ప్ చెయ్యవు. అట్లాగే సూర్యుడు, మూన్ కూడా ఏదో ఆలోచనలు పెట్టుకుంటే అవి హెల్ప్ చెయ్యవు. వాటి కిరణాలు మీ లోపలికి రావాలంటే మీరు టోటల్ ఫోకస్డ్‌గా చేయాలి. హ్మ్. వాటితో మాట్లాడుతూ ఆ కిరణాలు మీ కళ్ళలోంచి లోపలికొచ్చి మీ మైండ్ అంతా క్లియర్ చేసినట్టు డస్టర్‌తో మూను క్లీన్ చేసినట్టు ఫీల్ అవుతూ చేసుకోండి. అది రెండోది. మూడోది సాండ్ మీద పడుకోవాలి. ఎంతసేపయితే అంతసేపు మనం 4 పెట్టుకొని సాండ్ పైన మార్నింగ్ పడుకోవచ్చు. లేకపోతే సాయంత్రం పడుకోవచ్చు. 4 భూమి యొక్క శక్తి, అట్లాగే మూన్ శక్తి తీసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా మనము ప్రకృతితో మమేకమైపోతాం. మనలో ఉన్నయన్నీ రిలీజ్ అయిపోతూ ఉంటాయి. ఒక్కొక్కటి తెలియకుండానే మనము సృష్టికి సహాయకారులం అయిపోతాము. మనలో ఆలోచనలు తగ్గిపోతాయి. భయాలు పోతాయి. అన్నీ క్లియర్ అయిపోతాయి. అట్లాగే చెట్టు అప్పుడు మీరు ఎప్పుడైతే మనం ఇట్లా పడుకొని భూమితో మన వేర్లన్నీ స్ప్రెడ్ అయినట్టు ఫీల్ అవుతూ మూన్ గేజింగ్ చేసినప్పుడు ఇంకొకటి ఏం చేయొచ్చంటే మనలో అద్భుతమైన గాలి, పంచభూతాల్లో గాలి ఉంది కదా! ఆ గాలి గూడా మన బాడీని టచ్ అవుతూ, ఆ గాలి మనకి అద్భుతమైన ఎనర్జీస్ ఇస్తున్నట్టు ఫీల్ అవ్వాలి. సో, అది కాకుండా ఇంకొకటి మనకు ఫైర్. ఫైర్‌ని కూడా వీలైతే గనక ఫైర్‌ని కూడా కంటిన్యూయస్‌గా చూడండి. అది కూడా 1-2 మినిట్స్ చాలు పర్ డే. అది తర్వాత చెట్టుని హగ్. చెట్టు హగ్ కూడా చేసుకొని, ఆ చెట్టును మీరు హగ్ చేసుకుంటే మీలో ఉన్న ఎట్లా మనకు ఆక్సిజన్ ఇచ్చి కార్బన్ ఆక్సైడ్ తీసుకుంటుందో, మనకు అవసరం లేనియన్నీ అది తీసుకొని మనకు అవసరం ఉన్నయి ఇస్తది చెట్టు హగ్ చేసుకున్నప్పుడు. ఒక వ్యక్తి నేను సూసైడ్ చేసుకుంటాను అని అనుకున్న వ్యక్తి కూడా హ్మ్. చెట్టు హగ్ చేసుకున్నప్పుడు అతని థాట్ కంప్లీట్‌గా ప్రేమమయం అయిపోతది. ఆయన అసలు చేసుకోడు లైఫ్‌లో ఇంకా. హ్మ్. మారిపోతాడు. ఒక్క 5 నిమిషాలు హగ్ చాలు. సో, చెట్టుని మీకు వీలైతే 5 నిమిషాలు చేసుకోండి రోజు హగ్. సో, ఇలా మనము ప్రతిరోజు కూడా ఈ పంచభూతాలతో కనెక్ట్ వీటన్నిటికి టైం ఎక్కువ పట్టదు. నేను ఎంత 1 మినిట్ 3 అన్నా. అంటే ఏదైనా హార్డ్‌లీ ఒక 20 నిమిషాలయితే సరిపోతుంది.
మొత్తం 10 మినిట్స్ సరిపోతది. కాకపోతే ఈ 4పీ మటుకు 30 మినిట్స్ ఉంటది. అది సాయంత్రమో, పొద్దున్న మీకు వీలైనప్పుడు వీలైతే గనక భూమి పైన పడుకొని చేయండి నీడలో. గాలొస్తుంటే ఆ గాలి ఫీల్ అయ్యి అన్నీ ప్రకృతిని ఫీల్ అయ్యి వీలైతే. లేకపోతే ఇంట్లో చేసుకోండి. అంటే ఏంటమ్మా ఈ 4P అంటే ఏంటి అసల? 4P అంటే? పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్త ప్రక్రియ. 4 పీలొస్తాయి. మనము ఎప్పుడో ఒకప్పుడు చేసిందే గదా! ఇప్పుడు అనుభవిస్తాం. అది అందరికీ తెలుసు కర్మ అన్నది. ఇప్పుడు అమెరికన్స్ కూడా కర్మ అంటున్నారు వాళ్ళు. హ్మ్. సో, ఈవెన్ దో వాళ్ళు ఆ జన్మని నమ్మకున్నా ఇంక వాళ్ళు గూడా లేకపోతే నేనెవరికీ అన్యాయం జేయలే ఈ జన్మలో. హ్మ్. నాకిదెందుకొస్తది అన్నది వాళ్ళకి కూడా ఒక క్వెషన్ మార్క్ ఉంది. వాళ్ళు కూడా నమ్ముతున్నారు ఇప్పుడు కర్మ అన్నది. హ్మ్. సో, కర్మ అంటే మరి ఏంటి? ఎప్పుడో ఒకప్పుడైతే చేశా గదా! ఏదో ఒకటైతే చేశా. హ్మ్. సో, ఇందులో ఏం చెప్తున్నామంటే మనము నేనే చేశాను హ్మ్. ఒకప్పుడు. అందుకే నేనిదే అనుభవిస్తున్నా. నేను చేసింది 4 నేను అనుభవించేది 20%. మనకొక చెడుది అంటే మనము కష్టాన్ని అనుభవించేది 20% ఇచ్చాడు భగవంతుడు. అదే సుఖం అనుభవించడం మనకు 100-300% ఒస్తది మీకు. ఏది మీ ఒక మంచి కార్యం చేసింది. మరి ఎవరికి 300% ఒస్తది? ఎవరికి 100 ఒస్తదంటే మీరు గివింగ్‌లో ఉంటే. హ్మ్. మీరు సేవలో ఉంటే మీకు 300% ఒస్తది. హ్మ్. అంటే మీరు ఏది ఆశించక చేసే హ్మ్. సేవలో ఉంటే. అది మళ్ళా ఆశించి నేను వాళ్ళకదిచ్చాను, మళ్ళీ నాకేమిచ్చారు అంటే కాదు. అది సేవ హ్మ్. అనరు. హ్మ్. అది మీరు హెల్పింగ్ నేచర్ ఉంది మీకు. కానీ ఎక్స్‌పెక్ట్ చేసే హెల్పింగ్ నేచర్. హ్మ్. దాంట్లో మీకు మేబీ 100% ఒస్తది కావచ్చు. హ్మ్. కానీ మీరు ఏది ఆశించక చేస్తే 300% ఒస్తది ఒక పుణ్యకర్మ బ్యాక్. హ్మ్. అంటే ఇప్పుడు ఆ స్థితిలో ఉంటే. ఆ! ఒకప్పుడు పుణ్యకర్మ చేసింది చేశారు ఆ కర్మ. అప్పుడు ఆ స్థితిలో ఉంటే బెస్ట్. హ్మ్. ఇప్పుడు ఇంకా మళ్ళీ ఈ జన్మలెక్కడుంటాయి మనకి అప్పుడు ఆ స్థితిలో ఉంటే. ఆ! సరే ఇప్పుడు ఆ స్థితిలో అప్పుడు లేము, ఇప్పుడున్నాము అన్నా మీకు 200% ఒస్తది. హ్మ్. అప్పుడు, ఇప్పుడు అప్పుడుంటే ఇప్పుడు ఉంటాం. మన సడెన్‌గా చెడ్డోళ్ళం అయిపోం గదా! హ్మ్. సో, అయితే 300% ఒస్తది. సో, ఇట్ డిపెండ్స్ ఆన్ మన ఇప్పుడు భౌతిక స్థితి ఎలా ఉందో దాన్ని బట్టి ఒక కర్మ మనలోకొస్తదనమాట. ఈ 20% గూడా మనం అనుభవించాలా? ప్రతి ఒక్కరికి ఆ 20% వస్తదా? హ్మ్. అది రాదు. ఇప్పుడు గనక మనం సేవలో ఉండి పూర్తి మనం 4పీలో ఏమన్నాం? ప్రకృతిని రక్షిస్తామని ప్రామిస్ చేస్తున్నాం. మనము సత్యంలో, ధర్మంలో సత్యం అంటే మనకు తెలీదు. ఇప్పుడు మనకి గీత ఎట్లా 1% తెలుసో, సత్యం గూడా ఒకటే పర్సెంట్ తెలుసు మనకి. నాకు తెలిసినంత మటుకు. మనం చూసేవన్నీ సత్యాలు గావు. హ్మ్. అనుభవించేవన్నీ సత్యాలు గావు. హ్మ్. సో, మనకు తెలిసిన సత్యంలో, మనకు తెలిసిన ధర్మంలో ఉంటే హ్మ్. ఆటోమేటిక్‌గా మనం ఇప్పుడు అనుభవించే 20% 1% అయిపోతది. అది రిలీజ్ అయిపోతది. సరే అది రిలీజ్ అయిపోయింది. రిలీజ్ అయిపోయాక మనకు ఆల్రెడీ బాడీలో ఒక క్యాన్సర్ అన్నది వచ్చి ఆల్రెడీ దాన్ని చెదల్లాగా కొట్టేసి ఉంది. మరి దాన్ని ఎట్లా రిపేర్ చేయాలి మనం? హ్మ్. ఏదన్నా ఒకటైతే మరి మళ్ళీ రీకన్‌స్ట్రక్ట్ చేయాలి గదా! ఒక వార్ అవుతది. స్కూళ్ళను పాడేశారు బాంబులతో. హాస్పిటల్స్‌ని పడేశారు. మళ్ళీ ఎళ్లి కన్‌స్ట్రక్ట్ చేయాలి గదా! దాన్నంతా. హ్మ్. సో, ఇప్పుడు మన బాడీలో కూడా ఆ కర్మ అన్నది కొట్టి ఉంటది. మైండ్‌కో, బాడీకో, ఫిజికల్‌గానో ఇదో లేకపోతే ఫైనాన్షియల్‌గానో. మనము ఈ యొక్క రిట్రీట్ ద్వారా ఏం చేస్తున్నామంటే వాటిని రీకన్‌స్ట్రక్ట్ చేస్తున్నాం. హ్మ్. కర్మని ఫస్ట్ తీసేస్తున్నాము. తీసేసాక రీకన్‌స్ట్రక్ట్ చేస్తున్నాం. రీకన్‌స్ట్రక్ట్ జేయడానికి మనకి స్ట్రెంత్ అవసరం. మనకి ఒక రిపేర్ అన్నది అవసరం. అంటే హ్మ్. ఒక 10 మందొచ్చి కన్‌స్ట్రక్షన్ లాగా చేయడం అవసరం. వాళ్ళెవరు? వాళ్ళు మనకి తెలియని దేవదూతలు. మనకి ఇప్పుడు మనం అంటాం గదా! ఇప్పుడు దేవతలకి ఒకరున్నారు. వైద్యులు. అట్లాగే కర్మ చక్రంలో కర్మ దేవతలంటాం. హ్మ్. ఈ హెల్త్ దేవతలంటాం. మనము వాళ్ళని ఇన్వైట్ చేసుకొని, మనము ఇవి అన్నీ క్లియర్ చేయమని అడుగుతాం. సో, హ్మ్. వాళ్ళు సూక్ష్మ రూపంగా వచ్చి మనకి క్లీన్ చేసి ఎళ్తున్నారు. హ్మ్. ఎందుకంటే మనమిప్పుడు సృష్టికి సహాయకారులం. మనకి హెల్ప్ జేసి, మనని క్లీన్‌గా ఉంచి, మనని అద్భుతంగా హ్మ్. హెల్తీగా ఉంచకపోతే మనం ఎట్లా చేస్తాం సహాయం? అవును. 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 అట్లాగే మనకి వాళ్ళు డబ్బు ఇవ్వాల్సొస్తది మనం సహాయం చేయాలంటే. ఇప్పుడు నా హ్మ్. దగ్గర లేదు డబ్బు. నా హ్మ్. దగ్గర హ్మ్. ఆహ్, అన్ని ఇష్యూస్ ఉన్నాయి. హ్మ్. నేనెందుకు ముందుకొచ్చి చేస్తా? ఎందుకంటే వీటిల్నేనే కొట్టుకుంటున్నా గదా నేను. అవును. సో, నేను ఎప్పుడైతే సృష్టికి సహాయకారిణిగా మారానో, హ్మ్. నాకు అన్నీ కూడా ఇంట్లో పరిస్థితి, హ్మ్. పిల్లలది, అట్లాగే వాళ్ళకి సీట్లు కాదు రావడం కాదు, అట్లాగే నా ప్రయాణాలు చేయడం కాదు, అన్నీ కూడా సులభమైపోయాయి. ఎందుకంటే నాకర్థమైంది, మన వెనకాల మన దేవదూతలు మనని వాడుకుంటున్నారు. మనం వాడుకోవాలంటే మన హెల్త్ పర్ఫెక్ట్ ఉండాలి. హ్మ్. మనం బావుండాలి. మనకి అన్ని సౌకర్యాలు ఉండాలి. మనము పూర్తి
రక్షణలో ఉండాలి, సెక్యూరిటీగా ఉండాలి. ఉమ్, ఏదొక్కటి మారినా మనం చేయలేం. ఉమ్. సో ఇవన్నీ ఇచ్చారని అర్థమైంది నాకు. అంటే వాళ్ళు చేయవలసిన కార్యాలుకి ఒక శుద్ధమైనటువంటి ఒక శరీరం కావాలి. కరెక్ట్. అలా మనం తయారైతే వాళ్ళు మిమ్మల్ని వాడుకుంటారు అట్లా. వాళ్ళు వాడుకున్నప్పుడు మన మన ఇంట్లో ఉన్నయన్నీ వాళ్ళ సమస్యలవుతాయి, మనయి గావు ఉమ్, అప్పుడు. ఎందుకంటే నేను రోజు పడుకుంటప్పుడు ఒకటే అడుగుతా హనుమంతుడిని, ఉమ్, "నువ్వు నన్ను చూజ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ." ఎందుకంటే చిన్నప్పటి నుంచి నన్ను వాళ్ళు కంప్లీట్‌గా ఆహ్, తయారు చేశారు. అది నాకు క్లారిటీ. నేనెళ్లి చూసుకుంటే నా లైఫ్. నేనేదైతే అనుభవించానో అవి నాకు పాఠాల్లాగా అయ్యాయి. ఉమ్, ఇప్పుడు కూడా నేను ఏదైనా నా ఫ్యామిలీలో గనక ఒకటొస్తే అది నాకు పాఠం అవుతుంది. ఉమ్, అంటే ఇలాంటి స్థితి వస్తే వీళ్ళు ఎలాగా దీన్ని చెయ్యాలి? ఉమ్. దీన్ని ఎలా బయటికి రావాలి? అన్నది నా ఎగ్జాంపుల్సే నాకు నేను టీచ్ చేస్తా. అమ్మా. ఏ టీచింగ్ కూడా నేను బుక్‌లో చదివింది చాలా తక్కువ. అది కూడా నేను అనుభవిస్తా. అంటే అది కూడా నేను ఎక్స్‌పెరిమెంట్ చేసి ఫీల్ అయ్యి అది ఓకే. ఇది పనిచేస్తుంది అంటేనే టీచ్ చేస్తా. ఉమ్, లేకపోతే టీచ్ చెయ్యను. ఇప్పుడు హీలింగ్ 4, 5 రకాలున్నాయి. ఉమ్, ఆ 5 రకాలు నేను ఫీల్ అయ్యాను. అది పనిచేస్తుందని నాకు అర్థమైంది. అవే టీచ్ చేస్తా నేను. ఉమ్, కొన్ని బుక్స్‌లోంచి చదివా. కొన్ని మన గ్రంథాల్లోంచి అట్లా ఏదో డిఫరెంట్ వాటిలోంచి తీసుకున్నవి పట్టుకొని అవే హీలింగ్‌కి వాడుతున్నా నేను. కానీ అవన్నీ పనిచేస్తాయి. అమెరికా రీట్రీట్‌లో బాగా అందరికీ కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్‌లో చేసినంత వైద్యం చేసేసారంట మీరు. అవన్నీ కూడా తగ్గినియి. వాళ్ళకి చాలా హెల్త్ ఇష్యూస్ ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న వాటి నుంచి బయటపడ్డారు. ఇలాంటివన్నీ చెప్తా ఉన్నారు. అంటే ఆ ఎనర్జీస్ అనేది ఎట్లా మీ ఆరాలో వస్తుందా? లేదా మీరు చేయించే ఈ మెడిటేషన్ ప్రక్రియలో వస్తుందా? దేనిలో వస్తుందది? మనము ఎప్పుడైతే టోటల్ సరెండరెన్స్‌లో ఉన్నాం. హ్మ్. మనం అడిగేదేంటి హనుమంతుడిని, "నువ్వు నన్నిలా ప్రిపేర్ చేసి నా శరీరాన్ని వాడుకో నువ్వు. చేసినందుకు థాంక్ యూ. వాడుకుంటున్నందుకు థాంక్ యూ." హ్మ్. నేనక్కడ పూర్తిగా అంటే నా గొంతుని, నా శరీరాన్ని, నా మనసుని, బుద్ధిని, అలాగే నా ఆత్మని నీకు సరెండర్ చేశా. హ్మ్. సో, నువ్వు ఎలా ఆ టైంలో నీకెలా కావాలంటే అలా చేయించుకో. నా ముందు ఏదుంటే నేనది చేసుకుంటూ వెళ్తా. నో హ్మ్. క్వెషన్స్ ఆస్క్డ్. హ్మ్. సో, ఎప్పుడైతే ఆ టైంలో నాకసలు ఏం చేశానో తెలీదు. అంత ఆర్గనైజ్డ్‌గా జరిగిపోతది. నేను చాలా ఆర్గనైజ్డ్ ఏం గాదు. కానీ అది ఆటోమేటిక్‌గా అక్కడ ఏం రావాలి, కొన్ని కొన్ని పనులు నేను చెయ్యాలి. అంటే ఈ చేతులతో ఎనర్జైజ్ చేసి చెయ్యాలి అని ఉంటది. అక్కడ స్థితి నేను చేసినట్టే వస్తదక్కడ. హ్మ్. నేను దాన్ని సరెండర్ అయి ఉంటా. నేను ఈ పని చేయను. అయ్యో! ఎవరైనా వాలంటీర్స్ లేరేంటి అని చుట్టూ చూడను నేను. హ్మ్. అక్కడిది అది అలాగే యాక్సెప్ట్ చేస్తాను నేను. ఒకవేళ నాకు నడుము ఇబ్బంది కలిగినా, మళ్ళీ పడుకున్నప్పుడు దీన్నంతా హీల్ చేస్తావు నువ్వు నాకు తెలుసు. ఎందుకంటే రేపు అంతా రిట్రీట్ చేయాలి గదా! అంటే హ్మ్. నాకు ఆ రోజు రాత్రి హీల్ అయిపోయింది. హ్మ్. సో, అట్లా నాకు తెలుసది వాళ్ళు హీల్ చేస్తారు. అయ్యో! నేను నా బాడీని వాడుకోవద్దు. ఎందుకంటే ఈ 3 రోజులు నేను ఎనర్జైజ్డ్ ఉండాలి. ఇలాంటి థాట్స్ నాకు లేవు. ఎందుకంటే చేసేది వాళ్ళే, వాడుకునేది వాళ్ళే, హ్మ్. అన్నీ ఇచ్చేది వాళ్ళే. దానికి మధ్యలో నా మైండ్ ఎందుకు తెచ్చి దాన్ని కల్ప్రిట్ చేయాలి? చెయ్యను నేను. హ్మ్. పూర్తి సరెండరెన్స్‌లో ఉంటే ఇంకా నాకేం చెప్పారు వాళ్ళంటే, ధర్మంలో, సత్యంలో, పూర్తి సరెండరెన్స్‌లో హ్మ్. ప్లస్ ఉన్న వాళ్ళని అంటే సరెండరెన్స్ అంటే మనము అంకిత భావంతో అంటే దాన్ని పూర్తిగా నమ్మి వదిలేయడం అన్నమాట. హ్మ్. హ్మ్. శరణాగతి. హ్మ్. సో, దాంట్లో ఈ మూడిట్లో ఉంటే మేము ఛానెలింగ్ జేస్తాం. లేకపోతే వాక్ ఇన్ అయితాము. అయ్యి హ్మ్. నీతో ఏ పని కావాలో అది చేయించుకుంటామని క్లారిటీగా నాకు హ్మ్. చూపిచ్చారు నా డ్రీమ్‌లో. హ్మ్. అప్పుడు ఇంకా నాకది ఇంకా పక్కా అయిపోయింది. ఓకే. ఇది నిజమే నేను నమ్మేది. నేను చేసేది కరెక్ట్. హ్మ్. అనేసి నేను ఇంకా శరణాగతిలోకెళ్ళిపోయా. నా ఆశయం ఏంటి? హ్మ్. అందరూ బావుండాలి. హనుమంతుడు కోరుకున్నట్టుగా. అందరూ సంతోషంగా ఉండాలి. ఇంటిల్లిపాది సంతోషంగా ఉండాలి. హ్యాపీగా పెరగాలి. హ్మ్. ఒక చైతన్యంతో అంటే ఒక ఆత్మ చైతన్యంతో ఉంటారు వాళ్ళు. వాళ్ళ హృదయ చక్రం ఓపెన్‌తో ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉంటారు. ఆ శక్తితోనే పెరగాలి వాళ్ళు. మనం వాటిని కల్ప్రిట్ చేయొద్దు. మధ్యలో ఇది చెప్పి, భయాలు చెప్పి, అది చెప్పి, అటెళ్ళొద్దు, వీడెళ్ళొద్దు, కొడితే కొట్టు, మళ్ళా కొట్టు ఇయన్నీ వాళ్ళకి భయాలు నేర్పిస్తాం. అవి నేర్పియకుండా వాళ్ళని ప్రకృతి సిద్ధంగా వాళ్ళని పెంచితే చాలు. మంచి, చెడు నేర్పిస్తే చాలు. వాళ్ళకి ఏది ధర్మం అన్నది చెప్తే చాలు. చెడు గూడా అవసరం లేదు. హ్మ్. హ్మ్. ఏది ధర్మం అన్నది, ఏది సత్యం అన్నది మన గీతలో ఉన్నవి ఒక్కొక్కటి వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్తే చాలు. అది మంత్రాలు నేర్పియడం గూడా అవసరం లేదు. ఆ! ఏ మంత్రము మనకు రాకున్నా పర్లేదు. ఆ మంత్రంలో ఉన్న మీనింగ్‌ని పట్టుకొని మనం ఆచరించి భగవంతుని తలుసుకొని ఆ మీనింగ్ అనుకున్నా చాలు. హ్మ్. అంటే అమ్మా ఈ ఆస్ట్రల్ హీలింగు, ఆస్ట్రల్‌గా మాస్టర్స్ వచ్చి అంటే దేవదూతలొచ్చి ఏదైతే మనకి వ్యాధులున్నాయో, రోగాలున్నాయో, నయం కానివున్నాయో వాటన్నిటిని హీల్ జేస్తారు అంటే
అక్కడ వాళ్ళు అంటే అంత బాగా ఎడ్యుకేట్ అయ్యి హయ్యర్ సోల్స్ అంటే మన వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అనుకోండి, వాళ్ళు నమ్మారా మరి ఇలాంటివన్నీ ప్రక్రియలు జరిగినాయి, వాళ్ళకి అనుభవపూర్వకంగా తెలిసిందా వాళ్ళకి వస్తున్నట్టు చేసినట్టు? వాళ్ళు కొన్ని టెస్టిమోనియల్స్ ఇండియాలో చూసారు. వాళ్ళకి రుగ్మతలు ఉన్నాయి ఎప్పటినుంచో. ఎన్నెన్ని టాబ్లెట్లు యేసుకుంటున్నారు. అందరూ అండర్ 30 వాళ్ళే ఎక్కువొచ్చారు. చాలా ఏజ్డ్ వాళ్ళు కాదు. ఏజ్డ్ వాళ్ళు ఒక 2, 3 కపుల్స్ వస్తే అంతే వచ్చారు. సో, ఎక్కువగా యంగ్‌స్టర్స్ ఉన్నారు. వాళ్ళకి ఎన్నో టాబ్లెట్లు యేసుకుంటూ డిప్రెషన్‌లో ఉండి ఏదేదో, ఎందుకంటే ఫ్యామిలీకి దూరం ఉంటారు కదా ఇక్కడ. ఇక్కడ చెప్పుకోవడానికి గూడా ఉండదు గదా! మళ్ళీ ఇండియాకి కాల్ చేసి చెప్పుకోలేం. సో, మనకి ఒక షోల్డర్ అంటూ తక్కువ ఇక్కడ ఉండడం, ఇక్కడున్న వాళ్ళకి. సో, అలాంటప్పుడు లోపల లోపలనే మదనపడి వాళ్ళకి థైరాయిడ్ అని, లేకపోతే డిప్రెషన్ అని ఇలాంటి అన్నిటితో బాధపడుతున్నారు. ఇంట్లో ఇప్పుడు మనకు అవ్వుంటే ఒక తల్లికుంటే పిల్లలు సఫర్ అవుతారు, హస్బెండ్ సఫర్ అవుతారు. హోల్ ఫ్యామిలీ. సో, ఇందులో ఏదుందో చూద్దాం. ఏదైతే అదయింది. 3 రోజులొస్తే ఒకవేళ నయమవుతే మంచిదే గదా! అందరూ అంటున్నారు గదా! ఎళ్లి చూద్దామని వచ్చారు చాలామంది. కొంతమంది కొత్తగా అప్పుడే జాయిన్ అయ్యి అప్పుడే వచ్చారు. సో, మనము వాళ్ళని ఫస్ట్ డే అంతా ప్రిపేర్ చేశాక సెకండ్ డే నుంచి వాళ్ళకి ఆహ్, హీలింగ్ జరిగింది. కొందరికి సర్జరీస్ అయ్యాయి. కొందరికి ఒక అమ్మాయి డాక్టర్. ఆ అమ్మాయికి డిప్రెషన్ ఎప్పటినుంచో ఉందంట. వంశపారపర్యంగా ఉంది. ఎన్నో జనరేషన్స్ నుంచి ఉంది అంది ఆవిడ. సో, అందుకని నాకు వంశంలో ఉంది అంటూ ఆమె టాబ్లెట్‌లేసుకోవడం మొదలుపెట్టింది. దీనికొచ్చాక కంప్లీట్ క్లియరెన్స్ వచ్చేసింది. ఆమెకి చాలా థింగ్స్ తగ్గిపోయాయి. కానీ ఒక డాక్టర్ గదా! ఇంకా మొన్న చేస్తే టాబ్లెట్స్ యేసుకుంటున్నా అంటే, మీరు టాబ్లెట్స్ యేసుకోవద్దని నేను చెప్పను. కానీ ఎళ్లి టెస్ట్‌లు చేయించుకొని ఉంది అంటేనే యేసుకోండి. మళ్ళీ ఆ పాతవి యేసుకొని మళ్ళీ డ్యామేజ్ చేసుకోకండి మీ హెల్త్ అని చెప్పాను. మిగతా వాళ్ళందరూ పేస్ మేకర్ ఒక అమ్మాయి, ఆ అమ్మాయి ఏ 40 ఉంటదో, 38 ఉంటదో చిన్న అమ్మాయే. ఆ అమ్మాయి పేస్ మేకర్ ఉంది. అంటే ఆర్టిఫిషియల్ హార్ట్ ఆటోమేటిక్‌గా బ్లడ్‌ను అంతా పంప్ చేసి రన్ చేయదనమాట. దాని కర్తవ్యం అది చెయ్యదు. లేజీ హార్ట్ అంటారు దాన్ని. అయితే ఇక్కడికొచ్చాక హార్ట్ నార్మల్ అయిపోయింది. అయితే ఇక్కడి నుంచి బ్యాకెళ్ళాక ఆ మెషిన్ పనిచేయడం మానేసిందంట. అబ్బా! హ్మ్. అది ఎందుకు మానేసిందో ఏంటో కూడా ఆమెకి తెలీదు. అది మానేసిందంట, అసలు అది అవసరమే లేదంట. ఎందుకంటే అది లో బోయినప్పుడు తనకు తెలిసిపోతది. ఒకలాంటి బీట్, శక్తి ఉండదు. ఆయాసం వస్తది, పడుకుంటది. ఇదంతా అవ్వాలి. కానీ ఎళ్ళినప్పటి నుంచి అద్భుతమైన శక్తితో ఉంది. బావుంది. నేనన్నాను, "నువ్వు ఫస్ట్ మళ్ళీ ఎళ్లి టెస్ట్ చేయించుకో. చేయించుకున్నాక వాడు దాన్ని. లేకపోతే అవసరం లేదు." అయితే ఆమె ఏం చెప్పిందంటే, "అది అవసరం ఉంటేనే యాక్టివ్ అవుతది. లేకపోతే అవ్వదు ఆ మెషిన్. అవసరం ఉన్నప్పుడే అది పనిచేస్తుంది. లేకపోతే అది ఊరికనే ఉంటది. ఆటోమేటిక్‌గా మనది మనం పని జేస్తే." అంది. అయితే సరే నీకొక నెల రోజులు గనుక దాని అవసరం రాకపోతే నువ్వది తీసేపిచ్చుకోవచ్చు. ఎందుకంటే అదొక ఎలక్ట్రానిక్ వస్తువు అవసరం లేదు గదా బాడీలో. తీసేపిచ్చుకోవచ్చు అంటే తనంది నాకర్థమైపోయింది. నేను పూర్తి హీల్ అయిపోయాను. నా మైండ్ కూడా కామ్ అయిపోయింది. ఇప్పుడు ఏది భయాలు లేవు. అన్నీ ధైర్యంగా మాట్లాడుతున్నా, ధైర్యంగా చేస్తున్నా, పిల్లలతో ప్రేమతో ఉన్నా, పిల్లలు నేను చెప్పినట్టు ఇంటుండ్రు. వాళ్ళు నాతో ప్రేమగా మాట్లాడుతున్నారు. చికాకు లేదు. వాళ్ళు తక్కువ గేమ్స్ వాడుతున్నారు. నాతో వచ్చి కూర్చుంటున్నారు. హస్బెండ్ గూడా చాలా బాగున్నారు అని అందరూ ఇదే చెప్పారు నాకు ఫీడ్‌బ్యాక్. ఇంటికెళ్ళేసరికి ప్రేమతత్వంతో ఎళ్లారు. అందరూ ప్రేమమయం అయిపోయారని. ఎందుకంటే ఇది మనము హార్ట్ చక్ర ఓపెన్, హీల్ చేస్తాం మన రిట్రీట్‌లో. అయితే కొందరికైతే 3, 4 సర్జరీలయ్యాయి. లాక్టోక్ ఇంటాలరెన్స్ అనే ఎలర్జీ ఉన్న వాళ్ళకి కూడా అది పోయింది. అట్లాగే ఒక అమ్మాయికి బ్రెయిన్ సర్జరీ 2 సార్లు బ్రెయిన్ సర్జరీ అయింది. ఒకరోజు ఒక సైడ్ చేశారంట, ఇంకోసారి మరి బ్రెయిన్‌లో ఆమెకు ప్రాబ్లమ్ ఉందా అంటే అది కాదు. మన బాడీలో ఏ పార్ట్ అయినా బ్రెయిన్‌లోంచే వస్తది. సో, వాళ్ళేం చేశారంటే బాడీలో పార్ట్స్ అన్నీ మంచిగా చేయాలంటే అందులోంచి ఎళ్లి ఆ నర్వ్స్‌ని క్లియర్ చేశారనమాట. సో, ఈవిడకి కూడా ఎవరికైతే ఈ హార్ట్‌దయిందో ఆవిడకి గూడా బ్రెయిన్‌లో విపరీతమైన పెయిన్ ఆమెకి. అయితే వచ్చి యూరిన్ కూడా అంతా ఇట్లా స్మెల్లీగా వచ్చిందంట. నేనన్నాను, "మీలో అంతా నెగెటివ్స్ రిలీజ్ అవుతున్నాయి. నొప్పి గూడా అందుకే. మీరు అయితే కొంచెం కోల్డ్ టవల్స్ అట్లా ఇచ్చి పెట్టుకోమన్నాననమాట." అయితే ఆవిడెళ్ళి ఇంకొక అనిల్ గారని ఉన్నారు. వారు కూడా హీలింగ్‌లో ఎక్స్‌పర్ట్. సో, వారితో ఎళ్లి హెల్ప్ తీసుకోండమ్మా అని చెప్పి. అయితే వారి దగ్గరికెళ్తే వారన్నారు, "హీలింగ్ జరిగేటప్పుడు మళ్ళీ మనము వేరే పద్ధతుల ద్వారా ఏది చేయకూడదు. అది ఆటోమేటిక్‌గా హీలింగ్ జరగనియ్యాలి. కాకపోతే మీకు ఇది హీలింగ్ అవుతుందని తెలియాలంటే మాస్టర్స్‌ని అడగండి. నాకు హీలింగ్ జరుగుతుందా? ఎక్కడ జరుగుతుంది అని అడగండి." అంటే ఆవిడ మళ్ళీ పడుకొని, "ఎక్కడ జరుగుతుంది హీలింగ్? నాకు హీలింగ్ జరుగుతుందా?" అంటే అప్పుడు వాళ్ళు ఈ హార్ట్‌లో చూపిచ్చారు. హార్ట్ సడెన్‌గా బీట్ స్టార్ట్ అయింది. అంటే ఎక్కడైతే పేస్ మేకర్ ఉందో అక్కడ. ప్లస్ బ్రెయిన్‌లో ఒక పార్ట్‌లో చూపిచ్చారు. సో, ఈ 2 కానీ నొప్పి వేరే ప్లేస్‌లో ఉంది.
అదే. ఈ 2 ప్లేస్‌లో మేము హీలింగ్ చేస్తున్నామని చూపించారు. హ్మ్. హ్మ్. చూపిగానే ఇంకా ఆవిడ ఇట్లా 2 ప్లేస్‌లో చూపిస్తున్నారంటే, మీరు నొప్పి తగ్గిచ్చి చెయ్యమని చెప్పండి వాళ్ళని. బాగా నొప్పుంది నేను భరించరానంత. కానీ చెయ్యండి ఆపొద్దు. హ్మ్. నొప్పి తగ్గియమని అడుగు అంటే, ఇంకప్పుడు తను బాగా రిలాక్స్‌డ్‌గా కూర్చొని నొప్పి తగ్గియండి, తగ్గియండి ప్లీజ్ అంటే, ఒక 30 మినిట్స్‌లో మొత్తం నొప్పి తగ్గిపోయింది. ఇంకా తనప్పుడు మళ్ళీ ఫ్రెష్‌గా స్నానం జేసి, షవర్ జేసి వచ్చి మళ్ళీ మెడిటేషన్‌లో కూర్చుంది. ఇంకా మళ్ళీ మెడిటేషన్‌లో నొప్పి లేకుండా చేయండి మాస్టర్స్ అని అడిగి పడుకుంది. హ్మ్. ఆమెకు క్లియర్‌గా తెలిసింది వాళ్ళు చేస్తున్నారని. కానీ నొప్పి లేకుండా చేశారు. లైట్‌గా ఉంది. అంటే తను భరించేంతుంది. ఆ! భరించేంత నొప్పి ఓకే. సో, అందరికి ఇట్లా నొప్పితో తెలుస్తుంది. ఫ్రీజ్ అయిపోతాయి. ఒక్కోసారి ఒక ఆవిడకైతే ఎవరికైతే స్కాల్ప్ చేశారో హ్మ్. ఆవిడకి మొత్తము అనెస్థీషియా ఇచ్చారు. అంటే తనకు తెలిసింది చెయ్యి పైన హ్మ్. ఐవీ పెడుతున్నట్టు. హ్మ్. హ్మ్. చేతులు పని చేయకుండా, కాళ్ళు పని చేయకుండా అయ్యాయి. సో, ఇంక తనకర్థమైపోయింది. ఓకే. నాకు ఐవీ బెటర్ ఏదో జేస్తున్నారు అని. హ్మ్. హ్మ్. అయితే అప్పుడు తనకి బ్రెయిన్ సర్జరీ అట్లా చేశారు. హ్మ్. అందుకే మనము ఐది కట్టేస్తామనమాట పిరమిడ్. సో, అట్లా మనము చేసేవి ప్రతి ఒక్కటి కూడా అది ఆర్గనైజ్డ్‌గా, ప్రాపర్‌గా హనుమంతుడు చేత చేయబడుతుంది అని నేను పూర్తి నమ్మకంతో చేస్తా. అట్లాగే మనం గంట వాయిస్తాము. ఈవెన్ ఇది ఆహ్ మన శంఖం వాయిస్తాము. హ్మ్. శంఖంతో ఉన్న నెగెటివ్స్ అన్నీ రిలీజ్ అవుతాయని మన గీతలో ఉంది గదా! హ్మ్. మన మహాభారతంలో ఉంది. హ్మ్. సో, అట్లాగే శంఖము, అట్లాగే ఈ బోల్స్, మ్యూజిక్ హ్మ్. బోల్స్ ఇట్లా అంతా ఇవన్నీ కూడా చేస్తాం మనం అందులో. సో దట్ ఆ మ్యూజిక్‌తో దాంతో ఆటోమేటిక్‌గా ఆస్ట్రల్ మాస్టర్స్‌కి ఈజీ అవుతది చేయడానికి. దానికి సెపరేట్ మ్యూజిక్ గూడా ఉంటది. ఆ హీలింగ్ మ్యూజిక్ అని ఆ మాస్టర్స్‌కి వచ్చి చేయడానికి. మరి మీరు కూర్చున్న దగ్గర అడగొచ్చా? ఇప్పుడు హ్మ్. వాళ్ళనొచ్చి చెయ్యమని. ఇప్పుడు నేను ఇంట్లోనే ఉండి అడగొచ్చు గదా వాళ్ళని. వాళ్ళు నా దగ్గర రావడం ఎందుకు కదా! మనము అయితే దీనికి ఎనర్జీస్ మనకి టుగెదర్ అంటే అందరం ఒక 50 మందిమి, 100 మందిమి ఒక దగ్గరుండి అడుగుతే హ్మ్. ఆ ఎనర్జీస్‌కి మన ఎనర్జీస్ మ్యాచ్ అవుతాయి. హ్మ్. ఎందుకంటే మనం భూమి పైన ఉన్నాం. ఆ దేవతలు వేరే దగ్గర వేరే దాంట్లో కాలమానంలో ఉంటారు. హ్మ్. మనకి వాళ్ళు మ్యాచ్ అవ్వరు. హ్మ్. వాళ్ళు రాలేరు మన దగ్గరికి. మన ఆరాకి. హ్మ్. అంతే కదా! సో దేవతలకి మనము ఎట్లా మన ఎనర్జీ ఎట్లా మ్యాచ్ అవుతది? అవ్వదు గదా! మన ఆలోచనలే వాళ్ళని రానివ్వవు. సో, అయితే మనందరం ఒక దగ్గరుండి ఇలాంటి ఎనర్జీస్‌తో ఉండి మెడిటేషన్‌లో శూన్యంలో ఉంటే అప్పుడొచ్చి చేయగలుగుతారు. సో, అందుకని మనము చాలామంది మేము మెడిటేటర్స్‌ము కాదు ఎలా చేయగలుగుతాము అనే భయంతో వచ్చారు. ఆ! కానీ వచ్చాక నిమిషంలో శూన్యంలోకెళ్ళిపోయారు వాళ్ళు. ఆ! ఎందుకు ఎళ్లారు మరి? ఇంట్లో ఎందుకెళ్ళలేకపోయారు? గ్రూప్ ఎనర్జీస్ బాగా పనిచేస్తున్నాయి అక్కడ. కరెక్ట్. గ్రూప్ ఎనర్జీస్ వల్ల వాళ్ళు డీపర్ ఎళ్ళగలిగారు. అవును. అంటే అమ్మ ఇప్పుడు ఈ రేపు ఆదివారం 27వ తారీఖు ఉదయం యజ్ఞంలో పాల్గొనే వాళ్ళు రావచ్చు అందరూ గూడాను. కానీ హీలింగ్ కోసము పెద్ద వయసు ఉన్న వాళ్ళు వాళ్ళకి పని లేదని ఉంటే గనక మధ్యాహ్నం తర్వాత వచ్చి అటెండ్ అవ్వచ్చు వాళ్ళంతా గూడాను. ఒకసారి హీలింగ్‌కి ప్రతి ఒక్కరు ఉండొచ్చు సార్. అంటే హ్మ్. ఇప్పుడు ఎవరైతే యజ్ఞం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, హ్మ్. వాళ్ళు కూడా జనరల్ పీపుల్ కూడా ఏవి లేవు మనకి. హ్మ్. హీలింగ్‌కొస్తే ఏమవుతదంటే అంతకుముందు ఏదున్నా అంటే ఇప్పుడు భయాలున్నా, ఫోబియాస్ ఉన్నా, హ్మ్. ఏదున్నా కూడా రిలీజ్ అయిపోతది హ్మ్. బాడీలోంచి. హ్మ్. చిన్న చిన్న నొప్పులు. లేకపోతే ఫ్యూచర్‌లో వచ్చేది. హ్మ్. ఒకతనికి ఆహ్, అతనేదో చెవులో రింగ్ అవుతుందని అది అడిగితే హ్మ్. మాస్టర్స్‌ని అతనేదో వాళ్ళాయనకి ఈ ఒక సైడ్ అంతా బాడీ చేశారట. హ్మ్. ఇక్కడెందుకు చేస్తున్నారు మీరిక్కడ అడిగితే అంటే, హ్మ్. వాళ్ళ నాన్నకు పక్షపాతం వచ్చిందంట. పక్షవాతం. హ్మ్. వాళ్ళ నాన్నకొచ్చింది నీకిది రాబోతుంది అందుకని హీల్ చేస్తున్నామని చెప్పారు. హ్మ్. అంటే ఇప్పుడు నేను హెల్తీగుండి, హ్యాపీగున్నా రాబోయే వాటిని గూడా వాళ్ళు చేస్తారు. అంటే నాకొక డౌటొచ్చిందమ్మా. ఇప్పుడు ఒక్కసారి రీట్రీట్‌లోకో లేతే ఒక 7 డేస్ ఈ వర్క్‌షాప్‌కి అటెండ్ అయిన తర్వాత, వాళ్ళకిప్పుడు ఒకసారి హీల్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ పార్టిసిపేట్ చేయవలసి ఉంటదా? చేస్తే మంచిదా? లేకపోతే వాళ్ళేమన్నా ఇంటి దగ్గర చేసుకోవడానికి ఉంటుందా ఎట్లా? మనం జూమ్‌లో 41 డేస్ కంటిన్యూయస్‌గా హీలింగ్ చేస్తాం. హీలింగ్ అయిపోయాక. హుహు. ఎవ్రీ రిట్రీట్ అటెండ్ చేయడం వల్ల ఏమైతదంటే, వాళ్ళ ఆత్మ పెరుగుతూ ఉంటుంది లైట్. అంటే మనము శక్తి వచ్చింది పెరుగుతుంది. మనము హ్మ్. మోక్షాని కోసం వచ్చాం. మళ్ళీ జన్మ తీసుకోవడానికి రాలేదు. హ్మ్. సో, మనలో ఉన్న బ్లాక్స్ ఇది అన్నీ కూడా 100% పోవాలంటే హ్మ్. ఇట్లాంటి రిట్రీట్స్ రెగ్యులర్‌గా అటెండ్ చేయాలి. మరి నాయి మొత్తం పోయాయి గదా మేడం ఎందుకు అంటే, మళ్ళీ నువ్వు యాడ్ చేసుకుంటున్నావు గదా! హ్మ్. ఎందుకంటే చుట్టుపక్కల వాతావరణము, జనము అందరైతే మారలేదు గదా! హ్మ్. నీ కర్మలు గూడా కొత్తయి వస్తూ ఉంటాయి గదా! హ్మ్. సో, ఎన్నో ఉంటాయి గదా! ఆకర్షిక్ రికార్డ్స్‌లో వందల కొద్దీ ఉండొచ్చు, వేల కొద్దీ ఉండొచ్చు, లేకపోతే 10 ఉండొచ్చు.
సో, అందుకని నువ్వు కొట్టించుకోకుండా ఉండాలి. నీ నీ ఆత్మ పెరుగుతూ ఉండాలి. నువ్వు భగవంతునంత శక్తి నీలో రావాలి, ఆయనలో కలవాలంటే. అంటే రెగ్యులర్‌గా ఎప్పుడెప్పుడు మనం చేస్తామో ప్రతిసారి అటెండ్ చేయాల్సిందే. చేస్తేనే వాళ్ళు ఇంకా, ఇంకా, ఇంకా ముందుకెళ్తారు. వీలున్నంత వరకు అటెండ్ అవ్వడం మంచిది ఎవరైనా కూడా, ఎన్నిసార్లు అయినా సరే. అంటే ఒకసారి అయిపోయింది కదా అని ఆగిపోకుండా. హ్మ్. వాళ్ళలో చేంజెస్ వస్తాయి ఒక్కసారికి. చేంజెస్ వచ్చేసరికి ఆగిపోద్దు. ఎందుకంటే మళ్ళీ బ్యాక్ ఎళ్ళే ఛాన్సెస్ ఉంటది. వాళ్ళు ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఏదైనా యూజ్ చేయవలసినవి ఉంటాయమ్మా? ఏమన్నా అంటే ఒక పిరమిడ్స్ లాంటివి కానీ ఇంకోటి కానీ మీరు ఇచ్చే ఏమన్నా వాటిని ఏమన్నా ఎనర్జీ చేసి మీరు వాటికి ఏమైనా శక్తిని ఇచ్చి వాళ్ళకి ఏమన్నా ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? మనం ఎనర్జైజ్ చేసే ఇస్తాం మనం ఈ పిరమిడ్స్‌ని. అట్లాగే ఇప్పుడు గృహప్రవేశం ఉంది అంటే ఆ నెగెటివ్ ఇప్పుడు కన్‌స్ట్రక్షన్ అప్పుడు ఈ స్పిరిట్స్ చాలా ఉంటాయి. ఆ నెగెటివ్ ఆరా లేకుండా వెళ్ళిపోయేటట్టు. అట్లాగే మనము ఇంట్లో మనకి హెల్త్ బాలేదు. ఆ హెల్త్ పిరమిడ్ మీద పెట్టుకొని చేసుకోవడము, లేకపోతే చేతిలో పట్టుకొని కూర్చుంటే చేతిలో పట్టుకొని చేసుకోవడము. మనకి హెల్త్ కాకుండా హెల్త్ అబండెన్స్ అంటాం. లేకపోతే మనకి డబ్బు, డబ్బు అబండెన్స్ కావాలి. అప్పుడు దానిది కూడా గోల్డెన్ పిరమిడ్ ఇచ్చి మీరు ఈ ప్లేస్‌లో నార్త్ సైడ్ మీకు హైయెస్ట్ బిల్ అంటే రూ. 500 హైయెస్ట్ బిల్ అయితే అది కింద పెట్టి ఆ నార్త్ సైడ్ పెట్టండి. అట్లాగే మీరు మెడిటేషన్ చేసుకునేటప్పుడు చేతిలో ఒకటి పట్టుకోండి. ఇలాంటివి మనం చెప్తాం. బాగా డిఫరెన్స్ ఉంది వాటితో. అసలు ఎంత డిఫరెన్స్ అంటే వాళ్ళకి అటు కర్మ మనం 4P ద్వారా రిలీజ్ చేసుకుంటున్నారు. ఇటు మనీని అట్రాక్ట్ చేస్తున్నారు. ఆటోమేటిక్‌గా వాళ్ళకి వాళ్ళు పోగొట్టుకున్న డబ్బు ఎవరైతే వాళ్ళు ఇవ్వట్లేదు, మేము ఇన్ని లక్షలు పోగొట్టుకున్నాము అని చెప్తారు కదా! అవి మళ్ళీ వాపస్ వస్తున్నాయి. వాళ్ళు తెచ్చి ఇచ్చేస్తున్నారు. కొంతమందయితే ఇచ్చిన వాళ్ళు చనిపోయారు మేడం అంటున్నారు. అయినా వాళ్ళ వైఫో లేకపోతే ఇంకో విధంగానైనా మనకు వాళ్ళకి డబ్బు వచ్చేస్తుంది. అది ఎలా వస్తుందన్నది నాకు తెలీదు. ఏదో ఒక విధంగా మీకు రావాల్సింది మీకొస్తుంది. ఇంకొకసారి 27వ తారీఖున జరగబోయే రామనామ యజ్ఞానికి, అలాగే మీరు చేసినటువంటి హీలింగ్ సెషన్‌ని అందరినీ కూడా ఆహ్వానించండి. ఈ ఈ సందర్భంగా హనుమతో హీలింగ్ చేసుకోవడము, హనుమ వచ్చి ప్రత్యక్షంగా ఆవిడ క్లాసెస్ తీసుకోవడం కానీ, లేదు ఏదైతే ప్రాసెస్ మీరు 4P ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్‌లో కూడా అందరూ పాల్గొనాలని మీరు ఒకసారి ఆహ్వానించండి అందరినీ కూడా. అవును ఫ్రెండ్స్. మీరందరూ కూడా దీనికి అందులో ఒక ఫోను నంబర్ ఉంది. దానికి ఒకసారి కాల్ చేసి నేనొస్తున్నానని చెప్పండి. ఎందుకంటే మనకి ఫుడ్ 1000 మందొస్తారా? 5000 మందొస్తారా? తెలియకపోతే ఫుడ్ ప్రిపేర్ చేస్తే వేస్ట్ అవ్వచ్చు. లేకపోతే సరిపోకపోవచ్చు. మనందరము అద్భుతంగా కలిసి భోజనాలు చేసి దీన్ని హీల్ చేసుకోవాలి కానీ హడావిడి పడొద్దు గదా! అందుకని మీ వంతు కృషిగా మీరు కాల్ చేసి అలాగే దీనికి మనం రూ. 1000 చార్జ్ చేస్తున్నాం. మరి ఎందుకు చార్జ్ చేస్తున్నాము అంటే మీ కర్మను మీరే రిలీజ్ చేసుకోవాలంటే మీ ఖర్చు మీరు ఒక గురువు దగ్గర భరించాల్సొస్తది. మీ ఖర్చు మీరు పెట్టుకోకుండా ఫ్రీగా వస్తే ఏ కర్మ రిలీజ్ అవ్వదు. అది మన శాస్త్రాలలో ఉంది. గురుదక్షిణ అంటూ ఇవ్వాలి. ఆ మనీ నాకు రాదు. ఆ యజ్ఞానికి అయ్యే ఖర్చు మనము రూ. 1000 అని అనుకుని దానికి చార్జ్ చేస్తున్నాం. ఎవరైతే డబ్బు నేను రూ. 1000 పే చేసుకోలేను, మరి నేను రాలేనా, నా కర్మ తీసుకోలేనా అంటే మనకు డోనర్స్ ఉన్నారు. ఇప్పుడు అమెరికా వాళ్ళు కొంతమంది డొనేషన్ ఇచ్చారు. $1000 ఇచ్చారు. $1000 అంటే 80 మంది రాగలుగుతారు. అలా మీరు పెట్టుకోలేకపోతే రూ. 100 పెట్టుకోగలిగితే పెట్టండి. రూ. 5 పెట్టుకోగలిగినా పెట్టండి. కానీ కంప్లీట్ ఫ్రీగా రావద్దు పెట్టుకోలేకపోయినా. ఎందుకంటే యూనివర్స్ మీకు ఫలితాన్ని ఇచ్చినా అది మళ్ళీ బ్యాక్ వచ్చేస్తది. సో, అదొకటి నేను కర్మ ఫలితంగా చెప్తున్నా. అంతేగాని డబ్బు అడగడానికి కాదు. మనకి చాలా మంది డోనర్స్ ఉన్నారు. డబ్బు అన్నది ఇష్యూ లేదు. మీకు కర్మనుద్దేశించే దీన్ని రూ. 1000 అని పెట్టాం. అయితే ఈ యజ్ఞానికి మీరు వచ్చినాక అక్కడ అద్భుతంగా ఏ ఏది లేకుండా అంటే మంచిగా సైలెన్స్‌గా పిల్లల్ని కూడా వాళ్ళకి ముందే ఇంట్లో చెప్పండి పిల్లలకి. ఇది ఉంటది. మీరు సైలెన్స్‌గా ఆ యొక్క యజ్ఞ ఫలితాన్ని తీసుకుంటే మీకే భగవంతుడు అంటే మీకే హనుమంతునంత శక్తొస్తది. మీరు ఏదంటే మీరు మంచి క్లాస్‌లో ఫస్ట్ వస్తారు. ఏదంటే అది చదువుకోగలుగుతారు. మీకు కాన్సంట్రేషన్ పెరుగుతది. ఇదంతా ముందే ఇంట్లో చెప్పి తీసుకురండి. ఆ 3 గంటలు మంచిగా నువ్వు ఆ ఫైర్‌ని చూస్తూ ఆ ఎనర్జీ తీసుకో అని ఇంట్లో చెప్పండి. అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ కూర్చుంటారు. మీరు టక్కున కూర్చోబెట్టి అక్కడ కూర్చోబెడితే వాళ్ళు ఆడుకోవడానికి పరిగెడతారు. సో, మీరు అది ఇంట్లో చెప్పి తీసుకురండి. తీసుకొచ్చి అలాగే మీరు నేను చెప్పినట్టుగా మ్యాటు, పిల్లో, బ్లాంకెట్ తెచ్చుకోండి. అది కార్‌లో పెట్టి రండి. మళ్ళీ మనకి కష్టమవుతది ఇక్కడ. ఇంతమందిం కదా! కార్‌లో పెట్టుకొని రండి. మధ్యాహ్నం లంచ్ టైమ్‌లో లంచ్ చేశాక మీరందరూ కూడా చెట్లను హగ్ జేసుకోండి. మీరు
మీ వీలైనైతే భూమి మీద వెళ్ళి కూర్చోండి ఒక చెట్టు కింద. భూమిలోంచి శక్తిని తీసుకోండి. అట్లా ఒక 20 నిమిషాలు చేయండి. చేసినాక మీ మ్యాట్ కార్‌లోంచి తెచ్చుకొని ఏ ప్లేస్‌లో అయితే ఉంటారో ఆ ప్లేస్‌లో మీరు సెట్ చేసుకోండి. సెట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా మీకు హీలింగ్ జరుగుతది. కానీ మీరు పూర్తి శరణాగతిలో ఉండి, పూర్తి రిలాక్సేషన్‌లో ఉండి అయితే మనము దీనికంటే ముందు ఈ 5 రోజులు చేసుకోవాల్సింది చెప్పాను. ఈ 5 రోజులు అందరూ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఫాలో అవుతే మీకు ఆటోమేటిక్‌గా మీకు ఎనర్జీస్‌తో పాటు పూర్తి హీలింగ్ జరుగుతుంది. పూర్తి రక్షణ ఉంటుంది. అనిరుద్ధ మిరియాల గారు ఈ ఆదివారం చేస్తున్నటువంటి రిట్రీట్కి మనందరినీ కూడా ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. ఈ వర్క్షాప్లో పాల్గొని వారికి ఉన్నటువంటి నెగిటివ్ సోల్స్ నుంచి బాధలు కానీ, లేదు ఆరోగ్య సమస్యలు కానీ, లేదు మానసిక సమస్యలు కానీ, ఎలాంటివైనా కూడా అక్కడ వారు ఇచ్చేటటువంటి సూచనలతోని, వారు చెప్పేటటువంటి ధ్యాన పద్ధతిలోను, వారు చేసినటువంటి హీలింగ్ సెషన్లోను పాల్గొని మీరందరూ కూడా పూర్తి ఆరోగ్యంగాను, పూర్తిగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలని కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.